శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల ఈశ్వర్ అల్లా తేరే నామ్. రచన ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. అనురాగ సంగమం. రంగుల తెర తొలగింది. వెండితెర నిండుగా గీతా శ్లోకం నేపథ్యంలోంచి మనోహరమైన కంఠం శ్లోకాన్ని పఠించింది. రమ్యమైన సంగీతం మొదలైంది. తెరపై దృశ్యం మారింది. అది పావని గోదావరి. కడలివైపు పరుగులిడుతూ గలగలమని పారే నిండు గోదారి. దూరంగా అలల మధ్య ఉయ్యాలలూగుతూ ఓ తెరచాప ఎత్తిన పడవ. అక్కడెక్కడో నావికుని పల్లెపాట. పాట అంతమైంది. ఎవరైతే తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పితం చేసి ఫలాపేక్షను విడిచిపెట్టి చేయునో అట్టివారికి తామరాకుకు నీటి బిందువు అంటనట్లు పాపం అంటదు. నేపథ్యంలోంచి భావం పలికింది. ఒక క్షణం నిశ్శబ్దం. లీలగా అలల సవ్వడి. పడవ ఒడ్డుకు చేరింది. పడమటి ఆకాశంలో దినకరుడు కృంగిపోయే సాయం సంధ్య. ఒడ్డున చేపలు పడుతూ పిల్లగాండ్రు. పడవ నుండి దిగాడో వ్యక్తి. మాసిన గడ్డం, మాసిపోయిన దుస్తులు, రేగిన జుట్టు. సర్వస్వాన్ని పోగొట్టుకుని జీవితం చరమాంకంలో కృంగిపోయే దేశ దిమ్మరిలా ఉన్నాడు. మెట్లన్నీ ఎక్కి గట్టుపైకి చేరాడు. సువిశాలమైన మైదానం. అక్కడక్కడా చెట్లు. దూరంగా గుబురు చెట్ల మధ్య ఆశ్రమం. అటువైపు నడిచాడు. ప్రార్థనా గీతం కాబోలు లీలగా మొదలై దగ్గరకు వెళ్లే కొద్దీ స్పష్టపడుతోంది. గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ, జగతా సుఖ సంపత్తి పుణ్యచ్చ తవ దర్శనాత్. ఆశ్రమం చేరువయ్యేసరికి ప్రార్థనా గీతం మరింత స్పష్టంగా, అర్థయుక్తంగా, లయబద్ధంగా వినివస్తోంది. అక్కడి వారి వంక చూశాడతను. సమస్తాన్ని పరమాత్మకు అంకితం చేసి జ్ఞాన సముపార్జనలో ఆనంద శాంత స్వరూపాల్లా ఉన్నారు. అతని కన్నులు జ్యోతుల్లా వెలిగాయి. అగమ్య గోచరమైన తన జీవితానికి గమ్యం కనిపించింది. రాలిపోయే పొద్దు మిగిల్చిన ఆఖరి వెలుగు కిరణంలా అతనిలో వెలిగిందో ఆశాకిరణం. అడుగులు వడివడిగా ముందుకు పడ్డాయి. శిష్యుల మధ్య ఎత్తైన తిన్న మీద వెలిగిపోతూ గురుదేవులు సంశయించకుండా వెళ్ళి ఆయన కాళ్ల మీద పడ్డాడు. ప్రార్థన జరుగుతూనే ఉంది. కనురెప్పలెత్తకుండానే గురుదేవులు అభయహస్తమిచ్చినట్లు ఆశీర్వదించారు. వంచిన తల ఎత్తలేదతడు. జోడించిన చేతులు వెనక్కి తీసుకోనూ లేదు. ఎంతసేపు అలా ఉన్నాడో లేచేసరికి చుట్టూ ప్రశాంతంగా ఉంది. గురుదేవులు అంతా గ్రహించినట్లు ఒక్క చిరునవ్వు నవ్వి చేత్తోనే సైగ చేసి దారి చూపారు. అంతే. అతని ఆనందానికి అవధుల్లేవు. కాసేపట్లోనే గోదావరిలో పునీతుడైనాడు. శిష్యులిచ్చిన పలుచని వస్త్రాలు ధరించాడు. అల్పాహారానికి ఎక్కడో గంట మోగింది. అందరిలోనూ అతడు అందరికీ సమానంగా పంచుతోందకామె ఫలాలను. ఆమె వంక తలెత్తి చూశాడతను. అంతే. కాళ్ల క్రింద భూమి ఒక్కసారి కంపించినట్లయిందతనికి. ఆమె ఆమె 4 కళ్ళు కలిశాయి. ఆమె కళ్ళల్లో కలవరం, అతని కళ్ళల్లో ఆశ్చర్యం. 25 ఏళ్ల క్రితం పెళ్లి పందిట్లో సిగ్గుతో వాలినట్లు ఆమె కళ్ళు బరువుగా వాలిపోయాయి. అతని ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. అక్కడ ఏదో దృశ్యం అంతమై తెరపై టైటిల్స్ మొదలయ్యాయి. నిట్టూర్పు విడిచి అరుంధతి వంక చూసి సీట్లోనే కాస్త జరిగి కూర్చున్నాడు కాశ్యప్. అంత చీకట్లోనూ అరుంధతి కళ్ళు మెరవడం గమనించాడు కాశ్యప్. మనసుకు ఆనందం కలిగినప్పుడు ఆ కళ్ళు వెన్నెల్ని విరుజిమ్మగలవు. తరతరాలుగా స్త్రీజాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. తండ్రి వల్ల, భర్త వల్ల, బిడ్డల వల్ల కూడా. ఆడపిల్లని ఏదోలా వదిలించుకోవాలన్న తాపత్రయంతో ముసలి మొగుడికి కట్టబెట్టే తండ్రులున్నారు. కట్న కాన్కలు తేలేదని అనవసరమైన అనుమానాలతో భార్య ప్రాణాల్ని సహితం తీయగల భర్తలున్నారు. అయితే పాత సమస్యలు కొన్ని రూపుమాసిపోతున్నా వాటి స్థానే కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సామాజికంగా ముందంజ వేశాము అనుకున్న స్త్రీలు కూడా ఒక్కొక్కప్పుడు ఆ సమస్యలకు గురికాక తప్పడం లేదు. అబలలుగా మిగిలిపోక తప్పడం లేదు. అటువంటి ఒక సమస్యను చిత్రీకరించిందే ప్రస్తుత చిత్రం. ప్రేమించి వర్ణాంతర వివాహం చేసుకున్న జంట. అది తమ జీవితాలలో ప్రేమను, వెన్నెలను పండించుకొని మూఢాచారాల మసక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఆదర్శప్రాయాలు కావాలనుకున్నారు. నలుగురు ముచ్చటపడే దాంపత్యాన్ని కొనసాగించాలనుకున్నారు. కానీ ఒకానొక దుర్ఘటనతో వేరవుతారు. బంగారు వస్తువుల కోసం ఆమెను ఎత్తుకెళ్లిన దొంగలు ఆ మర్నాడు ఆమెను జీవచ్ఛవంగా వదిలివేస్తారు. అంతవరకు ఆమె కోసం పరితపించిన అతడు ఆమె నా స్థితిలో చూసి వెనుకంజ వేస్తాడు. దొంగల నివాసంలో ఒక రాత్రి గడిపిన ఆమెను తిరిగి తన జీవితంలోకి తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఎదుటి హృదయం తనను ప్రేమించిందే అయినా ఒకానొక మానవ బలహీనతకు లోనై ఆమెను పరిత్యజిస్తాడు. జీవితంలో పడని పాట్లు పడతాడు.
ఆ అవమానంతో ఆమె బేలయ్యి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తలపోస్తాడు. చివరికి విరాగి అయి సన్యాసాశ్రమం చేరుతాడు ఆత్మశుద్ధి కోసం. ఆ సమయంలో అదే ఆశ్రమంలో భార్య కనిపిస్తుంది. ఇద్దరి మధ్య మూగబాధ మొదలవుతుంది. తమ దాంపత్య జీవితంలోని తీపి జ్ఞాపకాలు అతనికి గుర్తుకొస్తాయి. మనసు అట్టడుగు పొరల్లో అనురాగ తరంగాలు కదలాడుతున్నాయి. ఐహిక వాంఛలన్నీ తీరిన తన జీవిత చరమదశలో ఆమెపై ప్రేమ మాత్రం చెరగలేదని గ్రహిస్తాడు. స్వామి సన్నిధిలో ఆమెను స్వీకరిస్తాడు. ఇది అనాదిగా వస్తున్న దురాచారమే. అవతార పురుషుల భార్యలకే తప్పలేది నిందలు కష్టాలు అనుకున్నారంతా. సినిమా పూర్తయ్యాక రాత్రి 10:30 అయింది. మంచం మీద పడుకుని ఆ ఉదయమే వచ్చిన వీక్లీని తిరగేస్తున్నాడు కాశ్యప్. అతనికి కాస్త దూరంలో చిన్న మంచం మీద హాయిగా నిద్రపోతున్నాడు 5 ఏళ్ల వయసున్న గౌతమ్. ఆ చిన్న ముఖంలోని రాజ టీవీకి ఒక్కొక్కప్పుడు గర్వం కలుగుతూ ఉంటుంది కాశ్యప్కి. పుణ్యం కొద్దీ బిడ్డలంటారు. తామిద్దరూ ఎటువంటి పుణ్యం చేసుకున్నారో మరి. కాశ్యప్ దృష్టి పుస్తకం మీద నిలవటం లేదు. లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. రవిశంకర్ సితారా వాదన గదినంతా మంద్రంగా పరుచుకుంది. ఇంకా అవలేదా అమ్మగారి సింగారం అంటూ లోపలికి కేక పెట్టాడు భార్యకొక్కదానికే వినిపించేలా. వచ్చే వచ్చే అంటూ మాట కంటే ముందుగానే గదిలోకొచ్చింది అరుంధతి. పాల మీగడలాంటి చీర, కెంపు రంగు జాకెట్టు, మెడలో ముత్యాలు, తలలో సన్నజాజులు. పెళ్ళై 4 ఏళ్లైనా 4 రోజులు కూడా అవనట్టుంది నిన్ను చూస్తుంటే అన్నాడు లేచి ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అవును మరి, నిత్యం మీ కళ్ళకి శోభనం పెళ్లి కూతుర్నేగా అంది అరుంధతి చలాకీగా కళ్ళు తిప్పుతూ. నిజానికి ఆ రోజు వారి పెళ్లి రోజు. ఆఫీస్కు సెలవు పెట్టేశాడు కాశ్యప్. అతనికిష్టమైన రవ్వలడ్డు, సేమియా పులిహార చేసింది అరుంధతి. గౌతమ్తో కాసేపు ఆటలయ్యాక చదరంగం తీసింది. అరుంధతికి చదరంగం అంటే ప్రాణం. గౌతమ్ని చెస్లో ప్రపంచ ఆటగాడిగా చెయ్యాలి అంటూ ఉంటుంది. వరుసగా 3 ఆటలు ఆమె గెలవటంతో ఆటనక్కడ ఆపు చేసి కాసేపు నిద్రకు ఉపక్రమించాడు కాశ్యప్. 3 అయ్యేసరికి కారపు బూంది టీ పట్టుకొచ్చి లేపింది అరుంధతి. టీ తాగుతూ జరిగితే పెళ్లి రోజంతా హాయైన రోజుండదు అన్నాడు చిలిపిగా ఆమె వంక చూసి నవ్వుతూ. అవును మరి, అన్నీ అమిరితే అనుభవించడానికి మీ తర్వాతే ఎవరైనాను అంది. సాయంకాలం సినిమా ప్రోగ్రాం. కథల్లో మాదిరిగానే ఇంట్లో మరి వంట గింట పెట్టొద్దన్నాడు. అట్నించటే ఏసీ హోటల్కు పోయి కావాల్సింది తిని హాయిగా వద్దాం అన్నాడు. అరుంధతి కళ్ళు మీనాల్లా మెరిశాయి. 5 గంటలకే గౌతమ్ని తయారు చేసి ఆ రోజుకని కొనుక్కున్న కొత్త పట్టుచీర కట్టుకుంది. కాశ్యప్ చేత కూడా కొత్త బట్టలు తొడిగించింది. కోరుకున్న సినిమాకి కోరుకున్నట్టుగానే వెళ్ళొచ్చారు. బాగానే ఉంది వరుస. తీరా నన్ను తొందరపెట్టి మీరు నిద్రపోతున్నారా ఏం? అరుంధతి మాటలకి ఆలోచనలను వదిలి కనురెప్పలిప్పాడు కాశ్యప్. ఆశతో, అనురాగంతో, ఆర్తితో తన గుండెల మీద మెత్తగా ఒదిగి తన కళ్ళల్లోకే చూస్తున్న అరుంధతి అతని కళ్లకు సౌందర్య ప్రోవులా కనిపించింది. ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం అన్నాడో మహాకవి. ఎంతగా ప్రేమించి చేసుకున్నాడు అరుంధతిని. ఎన్ని సమస్యల ముళ్ళ చిక్కుల్ని ఛేదించి స్వంతం చేసుకున్నాడా ప్రేమమూర్తిని. అరుంధతి మాత్రం కులాల సరిహద్దుల్ని చెరిపేసి నిప్పులు కడిగే ద్విజవంశంలోంచి అబ్రాహ్మణుడైన తనను చేరింది. పవిత్రంగా నది సాగరంలో సంగమించినట్లు. ఏమిటో ఆలోచనలు గడ్డాన్ని కదిలిస్తూ అడిగింది అరుంధతి. పాత జ్ఞాపకాలు, 4 ఏళ్ల క్రితం ఈ రోజు కోసం మనం పడ్డ ఆరాటం, ఈ ప్రేమమూర్తిని పొందటం కోసం 25 ఏళ్ల బట్టి ఉన్న బంధాల్ని సైతం లెక్క చేయకపోవడం, అంతే. అంతకు మించి ఏమున్నాయి? నా కోసం బంధువుల్ని, ఆత్మీయుల్ని దూరం చేసుకున్నారా? ఏముంది పేద పిల్లలో? అనురాగం, ఆదరణ, అందం ఇవి చాలవు. అయినా నా కోసం నువ్వు మాత్రం బదులుకోలేదేమిటి? కోడిగుడ్డును కూడా తాకని నువ్వు కోడినే తిననాతో అతన్ని ఇంకా మాట్లాడనివ్వలేదామె. ఒకరి కోసం ఒకరు అర్పించుకోవడంలోనే, ఒకరికొకరు త్యాగం చేయటంలోనే ప్రేమ పరిపక్వమవుతుంది, ఉన్నతమవుతుంది. జీవితాన్ని పంచుకోవడం అంటే అదేనేమో. అరుంధతి, నువ్వు నా అదృష్టం కొద్దీ దొరికిన దేవతవి. ఏ పూజలు చేయకుండానే సాక్షాత్కరించిన దైవానివి. నా పాలిట వరానివి. అతని కళ్ళు సంతృప్తిగా మూసుకున్నాయి. స్త్రీ జీవితం తామరాకు మీద నీటిబొట్టు లాంటిది. ఆకు అండ ఉన్నంతకాలం అది ప్రకాశిస్తుంది, ముత్యంలా మనోహరంగా ఉంటుంది. కానీ ఏ చిన్న గాలి అల సోకినా, నీటి అల మీటినా కలవరపడి జారిపోతుంది. నాకెప్పటికీ ఒకే ఒక కోరిక, ఇలా మీ ఒడిలో, మీ సేవలో, మీ పిల్లలకు తల్లిగా, ఒక గృహిణిగా ఉండి కడతేరిపోవాలని. ఇంతవరకు ఎట్టి పరిస్థితిలోనూ దూరం కాకూడదని. అలా ఎందుకనుకుంటావు?
బంధనాలన్నీ తెంచుకొని నీతో జీవితం పంచుకున్నవాణ్ణి. ఈ బంధం జీవితాంతం ఉండేదే. ఎన్ని అపోహలు రాని, ఎన్ని సమస్యలు ఎదురవని మన వైవాహిక జీవితం సాగిపోవలసిందే. ఆమె కనుకొలకుల్లోంచి జారిన 2 కన్నీటి బొట్లు అతని వక్షం మీద పడ్డాయి. అది చాలండి, ఆ మాట ఒక్కటే నా జీవితానికి మీరిచ్చిన వరం అంటూ అతని గుండెలపై వాలిపోయింది. ఏమిటిది? శుభప్రదమైన ఈ రోజున, ఇంకా సంతోషంగా గడపాల్సిన ఈ క్షణాన ఈ కన్నీరేమిటి? ఏది ఆ కన్నుల్లో వెన్నెలలు కురిపించు. కవిత్వం చాలుగాని ఊరుకోండంటూ ఆమె నవ్వింది ముత్యాలు రానినట్లు. తొలకరి జల్లుకు పులికించిన భూమాతలా ఆమెలో ఏదో పరవశం. వశం తప్పిన వయసు కాలాన్ని గమనించకుండా విశ్వరూపం ప్రదర్శించింది. తనువులు మనసులు ఏకమై సృష్టిలోని అందాల్ని ఆనందాల్ని అందుకోవాలని ప్రయత్నించి సఫలీకృతులైపోయారిద్దరూ. అర్ధరాత్రి దబ్మన్న శబ్దమైతే చటుక్కున మెలకు వచ్చింది అరుంధతికి. లేచి చీరకుచ్చెళ్లను దగ్గరకు తీసుకోబోయింది. అంతలోనే తమ గది తలుపు మెల్లగా తెరిచిన చప్పుడు కాశ్యప్ని మెల్లగా కుదిపి లేపింది. అతను లేచేసరికి డైనింగ్ హాల్కి తమ గదికి మధ్యనున్న ద్వారం దగ్గర స్పష్టంగా ఓ ఆకారం అప్పటికి గాని గుర్తు రాలేదు. డైనింగ్ హాల్లోంచి ఇంటి కుడివైపుకు గల ఖాళీ జాగాలోకి ఉన్న తలుపు రాత్రి వెయ్యలేదని, అన్ని తలుపులు ప్రతి రాత్రి మరీ మరీ చూసుకుని పడక గదిలోకి వస్తుంది. అటువంటిది ఈరోజు ఎంచేతో ఆ ఆకారం నెమ్మదిగా కదిలి వస్తోంది. ఎవరది? బిగ్గరగానే కేక వేశాడు కాశ్యప్. ష్! అరిచారంటే ప్రాణాలు తీస్తా. కదలకుండా నే చెప్పినట్లు చేస్తే ప్రాణాలు నిలుస్తాయి, జాగ్రత్త అంటూ చేతిలోని బ్యాటరీ లైట్తో గదినంతా పరిశీలించసాగాడతను. అరుంధతి శరీరం భయంతో వణికిపోతోంది. నెమ్మదిగా తల తిప్పి గౌతమ్ వంక చూసింది. భయాందోళనకు అతీతంగా నిద్రపోతున్నాడా పసివాడు. గబుక్కున ఒక్క పరుగులో గౌతమ్ని చేరాలనుకుంది. తన ప్రాణాలు పోయినా సరే ఆ పసికందును రక్షించుకోవాలి. కానీ ఆమె ప్రయత్నం నెరవేరలేదు. ఆజానుబాహుడైన ఆ దొంగ ఇనప కమ్మీలాంటి తన చేతిని అడ్డుపెట్టి ఆమె నాపేశాడు. చేష్టలుడిగి నిలబడిపోయింది అరుంధతి. వీడొక్క దొంగేనా కాకా, లేక ఎంతమంది ఉన్నారో? ఎన్ని వినటం లేదు. తెల్లారి లేస్తే పేపర్లో ఎన్ని చదవటం లేదు. దోపిడీ ముక్కలు ఒక్క ధనంతో సంతృప్తి పడటం లేదు. పసికందులు, వయసులోని స్త్రీలు. భగవాన్, నా గౌతమ్ని రక్షించు. లోకం తేలిని నా బాబుకి ఏమీ కాకుండా చూడు అని మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. బీర్వా తాళాలెక్కడా? రాక్షస గొంతు ఆ గది నలుమూలలా ప్రతిధ్వనించింది. చటుక్కున వెనక్కు తిరిగి టేబుల్పై ఉన్న రూలర్ని చేతిలోకి తీసుకున్నాడు కాశ్యప్. కానీ కాశ్యప్ చేష్టలన్నీ సింహం ముందు లేడిపిల్ల చేష్టలే అయ్యాయి. సింహం పంజాలో కుందేలు పిల్లే అయింది అరుంధతి. ప్రాణాలు ఉంచుకోవాలంటే ఇప్పటికైనా చెప్పండి, తాళాలెక్కడా? గర్జించింది సింహం. అప్పటికే కిటికీ ఊచలకు కాశ్యప్ బందీ అయ్యాడు. ఒక చేత్తో అరుంధతిని బిగదీసి పట్టుకొని కాశ్యప్ గుండెలపై కత్తి ఉంచాడు. అరుంధతి నిలువెల్లా వణికిపోయింది. పాపిష్టి డబ్బు ప్రాణాలు పోయాక ఎవరికి కావాలి? కోట్లు ఆర్జించుకున్న వాళ్ళు, లంకంత మేడలు కట్టుకున్న వాళ్ళు కూడా చివరికి ఇవేం తీసుకువెళ్లరు. ఆగు, నన్నొదులు, నేనిస్తా అంది కాళిలా. ఆ కేకకు అటు దొంగ ఇటు కాశ్యప్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పట్టు సడలించి ఆమెను వదిలాడు. కానీ కాశ్యప్ గుండెల మించి కత్తి తీయలేదు. మంగళసూత్రాలు బయటికి తీసి వాటికున్న తాళం చెవిని దొంగ చేతిలో పెట్టింది అరుంధతి. నేను మనిషిన్రా, నాకు డబ్బు కన్నా మాంగల్యం కట్టిన భర్తే ముఖ్యం. ఒకరు కష్టించి సంపాదించుకున్న ధనాన్ని దోచుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతావో బతుకు. అరుంధతి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఆమె ధైర్యానికి విస్తుపోయాడు కాశ్యప్. విజేతల వికటాట్టహాసం చేసి బీరువా తలుపులు తెరిచి తనకు కావాల్సినవన్నీ ఒక మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె దగ్గరికొచ్చి చేతులకున్న గాజులు, మెళ్ళోని గొలుసును కూడా ఒడుపుగా తీసుకున్నాడు. నీ వంటి పతివ్రతకి భర్తే ముఖ్యం కదూ, ఆ తాళి మాత్రం నీకెందుకు అంటూ మంగళసూత్రాన్ని కూడా ఎడం చేత్తో లాగివేశాడు. ఏం చెయ్యలేని నిస్సహాయరాలుగా ఉండిపోయింది అరుంధతి. ఇంతలో గదిలోంచి గౌతమ్ కలవరింత వినిపించింది. అమ్మో! గుండెల్లో ఒక్కమారు రైళ్లు పరిగెత్తాయి అరుంధతికి. అంతటి వ్యక్తిని ఒక్క తోపు తోసి బెడ్రూంలోకి జొరబడి తలుపులు ముయ్యబోయింది. అంతే, అది సాధ్యం కాలేదామెకు. బలిష్టమైన బాహువులు ఆమె చుట్టూ చేరాయి. నాకు డబ్బే కాదు, మీ వంటి పతివ్రతల అందం కూడా కావాలి. ఆమెను కిందికి తోసి ఒక్క ఉదుటన ఆమెపై పడ్డాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి భయంతో చలించిపోయింది అరుంధతి. బట్టలు చిరిగిపోతున్నాయి. పెనుగులాట. సింహం నోట చిక్కిన కుందేల్లా గిలగిల్లాడింది. అంతే, ఆ సమయం ఎంతో కాదు. అయితే మాత్రం ఓ దుష్కర కృత్యం భర్త కళ్ల ముందే అదే గదిలో ఓ భారతనారిపై జరిగిన అఘాయిత్యం
ఏ సంపదనైతే భారత స్త్రీ తన ప్రాణం కంటే ఆస్తుల కంటే అధికంగా చూసుకుంటుందో అదే దోచుకున్నాడతడు. మంచం మీద ఇంకా గౌతమ్ కలవరిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో తన తల్లి ఒక రాక్షస కృత్యానికి బలై నేలబడి పొర్లుతోందని ఆ పసిప్రాణికి ఏం తెలుసు? సృష్టి కార్యాన్ని ఓ పవిత్ర ధర్మంగా ఆచరిస్తూ ఆ క్రియలో ప్రేమాభిమానాల్ని మనసు మమతల్ని రంగరించే భారత స్త్రీ తరతరాలుగా రాక్షసత్వం జీర్ణించిన మగ పశువులకు బలైపోతున్నారని ఆ చిన్ని మనసుకేం తెలుసు? అన్నీ తెలిసిన కాశ్యప్ మాత్రం ఏం చేయగలడు? దోచుకున్న దానితో సంతృప్తి పడి వెళ్ళిపోయాడు దొంగ. కట్లు విప్పబడిన తగిలిన దెబ్బలకు తట్టుకోలేక కుప్పలా కూలిపోయాడు కాశ్యప్. అది వారి జీవితాలను విషసర్పం కాటువేసిన కాళరాత్రి. చుట్టూ అంధకారం, భయంకరమైన నిశ్శబ్దం. కాశ్యప్ కళ్ళు మూతలు పడ్డం లేదు. అతని చూపు అంధకారంలోని వెలుగుని అన్వేషిస్తోంది. అతని హృదయము మనసు రెండుగా చీలి తీవ్ర సంఘర్షణతో ఒరుసుకుపోతున్నాయి. ఏం చేశాడు తను? ఏం చేస్తున్నాడు? ముందేం చేయబోతున్నాడు? అదే ప్రశ్న అతని మస్తిష్కంలో. అరుంధతి తను తాళికట్టిన భార్యే కాదు, మనసంతా అర్పించిన ప్రేయసి, తనలో తనువు మనసు కలిపేసుకున్న అర్ధాంగి. మరి ఆమెనే విధంగా ఓదార్చబోతున్నాడు? ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా పారద్రోలాలనుకుంటున్నాడు? అసలు ఆమెకు న్యాయం చేయగలడా తను? ఎందుకు చేయలేడు? జీవితాంతం అండగా ఉండి ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత తనది కాదు. అటువంటప్పుడు పవిత్రమైన ఆమె శీలమే దోచుకోబడుతున్నప్పుడు తనేం చేశాడు? నిస్సహాయంగా ఉన్నాడు, బందీ అయిపోయాడు. అదెవరి తప్పు? మగవాడు ధీరుడు బలవంతుడు అయితే అతని అండన చేరుకున్న స్త్రీ నిర్భయంగా ఉండగలదు. మరి తన ఆ విషయంలో బలహీనుడేగా. తనను తనే రక్షించుకోలేని బలహీనుడు భార్యనెలా రక్షించగలడు? జరిగిన దానికి బాధ్యులెవరు? ఎంతవరకు బాధ్యులు? ఏ తప్పు చేయని అరుంధతి తప్పు చేసిన దానిలా తప్పించుకు తిరగడం, వేదనతో కుమిలిపోవడం తనకు మనస్తాపాన్ని కలగజేస్తోంది. అయితే మాత్రం పూర్వపు అరుంధతిలా తను చేరదీసి కురులు సవరించి ఓదార్చగలడా? అది తనలోని బలహీనతేనా? అరుంధతిని ఎంతగా ప్రేమించాడు తను. ఆ ప్రేమకు ఏ బంధనాలు అడ్డు రాకూడదనుకున్నాడు. అరుంధతి ప్రేమలో తను పొందిన అనుభూతులు ఎప్పటికీ కనుల ముందే నిలిచిపోతాయి. మనసు మారుమూలల్లో ఆ జ్ఞాపకాల దొంతరలు తనలోని నిత్యానందానికి పునాదులవుతాయి. ఆకుపచ్చ పట్టు పరికిణి, ఆకాశం రంగు జార్జెట్ ఓణి, చెవులకు రింగులు, మెళ్ళో సన్నటి ముత్యాల హారము ఎంత నాజుగ్గా ఉండేదని. ఆనాటి తొలి పరిచయం, ఆ రోజు ఆమె రూపం ఎప్పటికీ తన మనోపలకం మీద నిలిచే ఉంటుంది. ఇరువురి మధ్య ఏర్పడ్డ ప్రేమానురాగాలు శాశ్వత బంధాలవ్వడానికి ఎంతటి మనోధైర్యంతో నిలవాల్సొచ్చింది. అక్క, అమ్మ తర్వాత అమ్మైన అక్కను ఎంతటి బాధకు గురి చేయాల్సొచ్చింది. తొలిసారిగా తన నోట ఆ మాట విని ఎంత ఆశ్చర్యపోయింది. వసంత పుట్టిన దగ్గర నుంచి తనను అల్లుడిని చేసుకోవాలని ఆరాటపడింది, ఆశపడింది. ఆ 16 ఏళ్ల ప్రాయమున్న ఆ ఆశ చిగురులు వేసే సమయంలో త్రుంపబడడం ఎంతటి బాధాకరమైన విషయం. తనొక స్నేహితుడిగా చూసే బావగారిలో మాత్రం నిక్షిప్తమైన బాధ ఒకంత కూడా తొణకలేదు. మౌనం ఎన్నింటికో సమాధానం. బాధ, సహనం, ఓర్పు, త్యాగం అన్నీ కలగలిపి మింగి నవ్వుతూ తనను ఆదరించిన ఆ దంపతులకు తను అన్యాయమే చేశాడనిపించింది. ఆ నేరానికి శిక్ష తనకిప్పుడు విధింపబడింది. నిజానికి తను చేసిన నేరమేమిటి? వసంత్ అంటే తనకు వల్లమాలిన ప్రేమ, అభిమానం. ఒకే ఇంట్లో పెరగడం వల్లనే ఏమో వసంతపై తనకు సోదరితుల్యమైన భావమే. కాకింగిలి చేసిన జాంపళ్ళు తిన్నప్పుడు, స్నానం చేసొచ్చిన వసంతకు గౌను తొడిగి తిలకం దిద్దినప్పుడు, లెక్కలు సరిగ్గా చేయకపోతే మొద్దు అని మొట్టికాయ పెట్టినప్పుడు ఎప్పుడు వసంతపై మరో భావం కలగలేదు. పైగా వసంత రూపంలోనూ గుణాల్లోనూ అక్కయ్యనే పోలింది. ఆరిందాలా కళ్ళు తిప్పడం, కళ్ళతోనే నవ్వగలగడం, ఆలోచించేటప్పుడు బుగ్గకి చూపుడు వేలు ఆంచడం, ఒక్కో భావంలో అక్కే కనిపిస్తుంది. అటువంటి వసంతని కాబోయే భార్యగా ఎలా ఊహించగలడు? మన ఈ సాంప్రదాయంలోంచి వచ్చిన ఈ వావి వరుసల పరిణామ స్థితి ఎప్పటికీ తనకు అర్థం కాదు. అన్న కూతురు సాక్షాత్తు కూతురుతో సమానం. మరి అదే రక్తం పంచు పుట్టిన అక్క కూతురు తనకు భార్య వరుస ఎలా అవుతుంది? పిన్ని కూతురు చెల్లెలవుతుంది. మరి తల్లి రక్తం పంచు పుట్టిన మేనమామ కూతురు మాత్రం భార్య వరుస. తన ఆలోచనలు, ఊహలు ఎవరికి కావాలి? సంఘం నియమించిన వావి వరుసలవి. సరిగ్గా అదే సమయంలో తన జీవితంలోకి అరుంధతి వసంతంలా వచ్చింది. కొత్త చిగురులు వేసి మొగ్గలు తొడిగిన తన మనసు ఆమెకు అంకితమైపోయింది.
పెళ్లి విషయంలో తనే గెలిచాడు. మంగళసూత్రధారణ సమయంలో అక్క కళ్లల్లో చిప్పిల్లిన కన్నీటిని తను స్పష్టంగా చూశాడు. ఆ తర్వాత వసంతలోని నిర్లిప్తతని చూశాడు. అంత చలాకీగా, అంత చనువుగా తనతో మెలిగిన వసంతేనా ఈమె అన్నట్లు మెలిగేది. వసంత మనసులో కూడా తన పట్ల అదే భావముందా అనిపించింది. ఆ తర్వాత వసంత తనతో నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. ప్రమోషన్ ట్రాన్స్ఫర్ మీద ఊరు వదిలి అక్కకు బావకు దూరంగా వచ్చేశాడు. కాలమే తన సమస్యను తీర్చిందని సంబరపడ్డాడప్పట్లో. అక్కకి తనకు మధ్య ఎప్పుడైనా 1-2 ఉత్తరాలు అంతే. పెళ్లి చేసుకోనని పట్టుబట్టి ఎంబీబీఎస్లో చేరింది వసంత. చదువు మనిషి అభివృద్ధికి పునాదులేయడమే కాదు, మనోవికాసాన్ని, నూతన ఉత్సాహాన్ని చేకూర్చగలదు. ఎలాగైనా ఆమె ఆలోచన ధోరణి మారి ఏనాటికైనా పసితనపు ఊహల పట్ల పశ్చాత్తాపం కలిగి తను అర్థం చేసుకుని క్షమించగలిగితే అంతే చాలు. అదే వాంఛించాడు తను. చటుక్కున లేచి కూర్చున్నాడు కాశ్యప్. అర్ధరాత్రి దాటింది. పక్క గదిలోంచి సన్నగా ఏడ్పు, వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అరుంధతి ఏడవకేం చేస్తుంది? తనకు జరిగిన అన్యాయానికి మరో స్త్రీ అయితే ఆ వెంటనే ఆత్మహత్య. ఒక్క క్షణం గుండెలు కొట్టుకోవడం మానేశాయి. అంటే అరుంధతి ఆత్మార్పణ కావించుకోవాలని ఆలోచిస్తున్నాడా? తన ఊహలో లేకపోతే, ఆ భావం తన మనసులో లేకపోతే ఎలా స్ఫురించిందా వక్ర ఆలోచన? హిందూ స్త్రీకి ఎన్నో ఆంక్షలు, ఎన్నో నియమాలు. అవి తప్పడం కంటే జీవితం నుంచే తప్పుకోవడం మేలని శాసించే సంఘం తీర్పు. ప్రాణం కంటే విలువైంది మానం. దైవం కంటే విలువైనవాడు, సేవించదగ్గవాడు భర్త. శీలం పోయినా, భర్త పోయినా స్త్రీకి జీవితం లేదు, ఉండకూడదు. ఈ ఆలోచనలు అరుంధతిలో కూడా ఎందుకు రావు? మరి ఆ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే అది ఘోరమైన అన్యాయం కాదా? ఆ చావు దారుణమైన చావు కాదా? తను పిరికితనంతోనూ సాంప్రదాయం పేరిట ఏర్పడ్డ ఛాందసంతోనూ ఊరుకుంటే ఒక నిండు ప్రాణి బలైపోతుంది. ప్రాణాల్ని బలవంతంగా బలి తీసుకోమని ఏ శాస్త్రాలు చెప్పాయి? అదే జరిగితే తను నిజంగా హంతకుడు. భార్య శీలాన్ని కానీ ప్రాణాన్ని కానీ రక్షించలేకపోతే తను భర్త ఎట్లా అయ్యాడు? అరుంధతి ఏడ్పు పక్క గదిలోంచి వినిపిస్తూనే ఉంది. ఇన్నాళ్ళు ఆమెతో కాపురం చేసి ఏం గ్రహించాడో ఆమెను గూర్చి. అప్పుడే ఒక దుర్ఘటన జరిగి ఒక పూర్తి రోజైపోయింది. గలగల నవ్వుతూ తుళ్ళుతూ కొండవాగులా ప్రవహించే తమ దాంపత్య జీవితం మురికి గుంటలో కలిసిపోయింది. అయితే ఆ కాలుష్యం క్షణకాలమే ఎందుకు కాకూడదు? నిరంతరం పరవళ్లు తొక్కే గంగాజలంలో ఎంత మాలిన్యం కొట్టుకుపోవడం లేదు? మలినాల్ని ఒక పక్క కడిగేస్తూ, ఒక పక్క తనలో దాచుకుంటూ నిరంతరం ప్రవహిస్తున్న గంగా నది ఎప్పటికీ పవిత్రమైనదే. పవిత్రత ఏది? పవిత్రత ఏది కాదు? శరీరం పవిత్రమైందనుకుంటే మనసు, ఆత్మ, ఆలోచనలు అవి పవిత్రం కాకపోతే? మరి మనసు, ఆత్మ, ఆలోచనలు పవిత్రమై ఒక్క దేహంలో అపవిత్రత ఏర్పడితే, శరీరంలో అంగవైకల్యం ఏర్పడితే, ప్రమాదవశాత్తు జీవితానికి ఉపయోగపడే కుడిచెయ్యి విరిగితే, తొలగించబడితే, పుట్టు గుడ్డువారైతే అది అపవిత్రం అనిపించుకుంటుందా? సంపూర్ణ పవిత్రత మానవుడికి ఉందా? సంపూర్ణత్వం కోసం కాదు, మరణానంతరం దేవునిలో ఐక్యమయ్యేది. ఏమో, నిరంతర ప్రశ్నలే ఇవి. శరీరం బుద్భుతప్రాయం, ఆత్మ శాశ్వతం. పవిత్రత, అపవిత్రత అంతా ఆత్మదే. మరి తెగని ఆలోచనల మధ్య కొట్టుకుంటున్నాడు కాశ్యప్. సంఘం అంటే ఏమిటి? ఈ నీతి నియమాలు ఎందుకు ఏర్పరిచారు? మానవ శ్రేయస్సు కోసం మానవులే నిర్ణయించినవి కావు ఇవి. 3 గంటల సినిమాలో ఒక జీవితాన్ని చూపిస్తే, జీవితాల్లోని కష్టాలు, బాధలు చూపితే కళ్ళల్లో నీళ్లు నిలుస్తాయి. ఆ పాత్రలపై సానుభూతి ఏర్పడుతుంది. ఒక్కొక్కప్పుడు ఈ సంఘం నియమాలు తప్పేమో అనిపిస్తుంది. చట్టాలు, శిక్షలు మారాలి అన్నట్లుగానే ఈ నీతి నియమాలు కూడా కాలంతో పాటు మారాల్సిన అగత్యము, అవసరము ఉందేమో. అపవిత్రం అనుకొని త్యజించబడ్డ స్త్రీ వేదాంగాలు, శాస్త్రాలు తెలిసిన మహర్షుల వద్ద చేరి పునీతురాలైతే మళ్ళీ పూర్వ బంధనాలు, ఆపేక్షలు, ప్రేమలు పుట్టుకొస్తాయి. అనుమానాలు దగ్ధమవుతాయి. మ్రోడైన దాంపత్య వృక్షాలు మళ్ళీ చిగురులేస్తాయి. మరి ఆ పవిత్రత, అపవిత్రతలను కొలిచే సాధనమేమిటి? జ్ఞానంతో పునీతమైన మనస్సు. కాశ్యప్ ఆలోచనలు ఎక్కడికెక్కడికో పరుగులెత్తుతున్నాయి. అతను చదివినా, విన్నా ఏవేవో పురాణ ఇతిహాసాల్లోని, చరిత్రల్లోని కథలు, సంఘటనలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. మనోపలకం మీద నిశ్చలంగా ఉన్న ధర్మకాట, అరుంధతి వెక్కిళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. లేచి నిల్చున్నాడతను. ఇద్దరి మధ్య ఉన్న ఈ కొద్దిపాటి దూరం, ఈ అంధకారం, ఈ నిశ్శబ్దం, ఈ భయంకర మనస్తాపం అంతమైపోవాలి. జీవితంలో ఇది ఒక యాక్సిడెంట్ అంతే.
2 అడుగులు గుమ్మం వైపు వేశాడు. 3వ అడుగు పడలేదు. కళావిహీనమైన అరుంధతి కళ్ళు నిశీది వంకే చూస్తున్నాయి. అక్కడక్కడ నక్షత్రాల గుడ్డి వెలుగు. ఊపిరి తీసుకోకుండా నిల్చున్నట్లు ఆకుల్ని కూడా కదల్చకుండా చెట్లు. ఎక్కడో నిర్భాగ్యపు జంతువు యొక్క బాధాపూరితమైన అరుపు. గౌతమ్ వంక చూసింది. చీర కొంగును పిడికిళ్లతో పట్టుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఈ బంధనాలన్నీ తెంపుకుంటే తెగేవా అనిపించింది. తెంచుకోక అంధకారంలో ఎంత దూరం ప్రయాణం చేయగలదు? దృష్టి మరల్చింది మళ్ళీ. చీకటి ఆకాశంలో ఏదో పక్షి అరుస్తోంది వింతగా. మరో 24 గంటలు కాలంలో కలిసిపోయాయి. నిజమే, ఒక జీవితాన్ని గురించి ఆలోచించడానికి రోజులు చాలవు. కానీ తన సమస్యకు తనే తీసుకున్న నిర్ణయం అమలు జరగడానికి సెకండ్లు చాలు. భార్యగా తను తప్పుకోగలదు, కానీ తల్లిగానే తప్పుకోలేకపోతోంది. బంధ విముక్తురాలు కాలేకపోతోంది. ఊహల రెక్కలు బిచ్చుకొని చిన్న పక్షి తన చేతుల్లో ఉంది. అవి రేపు రెక్కల బలాన్ని పుంజుకొని విశ్వాంతరాళంలోకి ఎగరాలి. శాంతి కపోతాలతో చెలిమి చెయ్యాలి. మరి ఆ బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే మాతృమూర్తి అయిన తను తన బాధ్యతల్ని విస్మరించగలదా? విస్మరించాలి. అపవిత్రమైన నీడ, కీడును కలిగించే నీడ పడకుండా ఉండాలంటే తప్పుకోవాలి. తను చూసిన జీవితాల్లోనూ, జీవిత చిత్రాల్లోనూ, విన్న పురాణ కథల్లోనూ ఇటువంటి సమస్య ఏ స్త్రీకి కలగలేదు. కాలానుగుణంగా సమస్యలు క్లిష్టమవుతుంటాయేమో మరి. అన్యాయం జరిగిన అహల్యకు భర్త శాపమే వరమైంది. భగవత్ స్పర్శతో పాప పంకిలం నుండి బయటపడింది. ప్రజల కోసమే భర్త అనుమానించి పరీక్షించిన భూదేవి ఒడిలో పునీతమై చివరికి భర్తను చేరింది సీత. మరి తను భర్త ఎదుటే శీలాన్ని కోల్పోయి అపవిత్రమైపోయింది. ఏ శాపమో తగిలి తను శిలగా మారిపోతే ఎంత బాగుండును. ఈ మనోవేదన, ఈ పశ్చాత్తాపం, ఈ మమతానుబంధాలు ఇవేవీ లేకుండా హృదయము, మనసు లేని పాషాణంగా మారిపోవడం ఎంతటి వరం. కాకిలా కలకాలం కాకుండా హంసలా 6 నెలలు బతుకు అన్నారు. మరి మమతానుబంధాలతో ఆయుష్ ఉన్నంత వరకు అపవిత్రంగా బ్రతికే కంటే హృదయాన్ని రాయి చేసుకుని మధ్యలోనే తనువు చాలిస్తే? ఆమె కళ్ల ముందు యవ్వనంలో గడిచిన మధుర క్షణాలన్నీ కదలాడసాగాయి. కాశ్యప్ పరిచయం, ఆ ప్రేమ, హృదయంలో కులమత భేదాలెరుగని గువ్వపిట్టగా మారడం, ఆ దాంపత్య తొలి రోజులు, మధురోహలు, సంతానం గూర్చి కన్న కలలు. ఓహ్, ఇవన్నీ ఇంత త్వరలో ముగిసిపోతాయనుకోలేదెన్నడూ. అంత ప్రాణాధికంగా ప్రేమించి తన జీవిత భాగస్వామిని చేసుకున్న కాశ్యప్ ఒక చెయ్యని నేరానికి ఇంత కఠిన శిక్ష విధిస్తాడని అనుకోలేదు. ఓ జాలి చూపు, ఓ ఓదార్పు మాట, అవే తన పట్ల వరాలయ్యేవి. మరణించినా సంతృప్తిగా ఉండేది. కానీ అందుకు నోచుకొని దౌర్భాగ్యురాలు తను. గౌతమ్ ఛాతీ వరకు దుప్పటిని కప్పేసింది. కళ్ళు మూసుకునే మనసులో దైవాన్ని ధ్యానించుకుంది. 1, 2 నిశీది వైపు అడుగులు పడ్డాయి. మృత్యు ముఖంలోకి తొంగి చూసే ఆఖరి క్షణాలు ఎంత భయంకరమైనవి. వడివడిగా పడే ఆమె అడుగులు చటుక్కునాగాయి. ఆమె చెయ్యి ఎవరో బలంగా అందుకున్నారు. వెనుదిరిగి చూసింది. కాశ్యప్. అంతవరకు గంభీర ముద్ర దాల్చిన ఆమె ముఖం భర్తను చూసేసరికి ఒక్కమారు శోక సముద్రంగా మారిపోయింది. గర్భంలోంచి పెనుగులాడి పెద్ద శబ్దంతో ఒడ్డున విరుచుకుపడ్డ కెరటంలా కాశ్యప్ కాళ్ల మీద ఒరిగిపోయింది. ఆమెను లేపి హృదయానికి హత్తుకున్నాడతను. కన్నీళ్లను తుడిచి ముంగురులు సవరించాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని లోపలికి నడిపించాడు. చేష్టలుడిగిన బొమ్మల్లే అతని వెంట నడిచింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దంలో ఇప్పుడు భయం లేదు. కాలమెంత విచిత్రంగా దొర్లుకుని పోతోంది. సుఖదుఖాల యందు, జయాపజయాల యందు సమాన భావం కలిగి ప్రవర్తిస్తే పాపం అంటదని గీతాబోధ. ఆ సూత్రం ప్రకారమే కాలం కూడా నడుచుకుంటున్నట్లు అనిపిస్తోంది. జీవితం కాలంతో ముడిపడి ఉందంటారు. ఆ దృష్టితో చూస్తే ఎత్తు పల్లాలతో కూడిన భూమిని జీవితంతో పోలిస్తే దానిపై నిండుగా పారే నది లాంటిది కాలం. ఆ కాలగమనంలో ఎన్నో కొట్టుకుపోతుంటాయి. ప్రతి జీవికి ఉండే బాల్య, యవ్వన, వార్ధక్య అవస్థలలో తనకు యవ్వనంలోనే వార్ధక్యం వచ్చేసింది. లోకం తెలియని భార్య అమాయకంగానే గడిచిపోయింది. లోకం తెలియని బాల్యం అమాయకంగానే గడిచిపోయింది. యవ్వన ప్రాంగణంలో అడుగిడి ఆ ఆనందాన్ని, సౌఖ్యాన్ని రుచి చూడబోయేంతలో శాపానికి గురైంది. తనువు కంటిన పాపం తనువుతోనే పోగొట్టుకోవాలనుకుంది. కానీ జరిగిందేమిటి? కాశ్యప్ మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, దుఃఖాలకి ఆత్మహత్య పరిష్కారం కాజాలదన్నాడు. క్షమాగుణం అన్ని గుణాలలోకి గొప్పది. అపవిత్రమైన స్త్రీ ఎంగిలి విస్తరాకుతో సమానమని త్యజించే సంఘంలో
కాశ్యప్ ఓ గొప్ప వ్యక్తిగా కనిపించాడు. సంస్కారవంతుడిగా దర్శనమిచ్చాడు. అతని అసక్తత కూడా జరిగిన దుర్ఘటనకు ఓ కారణంగా తలపోశాడు. మళ్ళీ తన చుట్టూ బంధాలు బిగుసుకున్నాయి. కర్తవ్యం మళ్ళీ తనను జీవితంలో నిలబడేట్టు చేసింది. అయితే నిరంతర నిశ్శబ్దం మధ్య జీవమున్న ఓ బొమ్మగా తప్పితే మరోలా మెలకటానికి అవకాశం లేకపోయింది. అభిప్రాయాలు, భావాలు వ్యక్తపరిచే అవసరం లేకపోయింది. ఒక చూరు కింద కలిసి జీవనం గడపడమే సంసారం అనుకుంటే తను ఆ సంసారాన్నే చేస్తోంది. ఎప్పుడో అవసరం అనుకున్నప్పుడు మాట్లాడే ఒకటి అర మాటలు తప్ప కాశ్యప్ తనతో మనసు విప్పి పూర్వంలా మాట్లాడడమే లేదు. దాంపత్య జీవితంలోంచి క్రమంగా భార్యగా తన పాత్ర తప్పుకున్నట్టే. గౌతమ్కి తల్లిగా సంసార చక్రం తిరిగేందుకు సాయపడే ఓ చిన్న యంత్రభాగంగా అంతే. ఆ కర్తవ్య నిర్వహణ కోసమే తన జీవితం. నిర్లిప్తంగా నిశ్చలంగా ఉన్న ఆ జీవితంలో కూడా మరో రాయి విసిరి అల్ల కల్లోలపు సమస్యల అలజడిని రేపకపోతే ఆ దేవుడికి కూడా తోచదేమో. తను ఉట్టి మనిషి కాదని తెలిసిన రోజున భయంతో ఎంతగా వణికిపోయిందో, దుఃఖంతో ఎంతగా కృంగిపోయింది. తన కడుపులో రూపులు దిద్దుకోబోతున్న ఆ ప్రాణి తన ఆనందానికి మచ్చుతునక, లేక తనలోని దుఃఖానికి, అసహాయ స్థితికి, అపవిత్రతకి, అసహ్యానికి గుర్తుగా నిలిచే మచ్చ. ఈ పిండాన్ని తను భరించగలదా? నిలుపుకొని ప్రాణం పోయగలదా? అసలు నిలుపుకోవడం సమంజసమా? ఎన్ని రాత్రులేడ్చిందో, ఎన్ని పగళ్ళు పరితపించిందో లెక్కలేదు. ఆ నిజం బయటపడ్డనాడు అతని కళ్ళల్లో ఎంత ఆశ్చర్యం! ఆ ఆశ్చర్యం వెనక అసహ్యం కూడా ఉందా? ఒక అపవిత్రతకు నీడనివ్వటమే మరో పాపానికి తండ్రిగా నిలిచే పోషించే శిక్ష కాశ్యప్కెందుకు? మళ్ళీ కొద్ది రోజులు భయంకర నిశ్శబ్దం. ఈ శిక్షలన్నీ భరించే ఓపిక తనకెలా వచ్చింది? వద్దండి, ఈ స్థితిలో మరో జీవికి జన్మనిచ్చే ఓపిక, కోరిక నాకు లేవు. ఒకవేళ ఈ భూమి మీద పడేయగలిగినా పెంచి పోషించి ప్రేమను పంచగలననే నమ్మకమూ లేదు. ఆది నిష్ఠూరం కంటే అంత్యనిష్ఠూరం మంచిది. కాశ్యప్ అందుకు ఒప్పుకోలేదు. బహుశా అది తన సంతానమే అవ్వొచ్చన్న ఆశేమో, తన వంశాంకురమే అన్న నమ్మకమేమో. ఏమైనా అతను తన యజమాని, భరించగల భర్త, తనకు మరో జీవితాన్ని ప్రసాదించిన భగవత్ స్వరూపుడు. అందుకే అతని మాట కాదనలేకపోయింది. నెలలు నిండుతున్నాయి. శరీరంలోనూ మనసుల్లోనూ ఏదో మార్పు. ఇంటి పరిస్థితుల్లోనూ ఆలోచన సరళిలోనూ పెద్ద మార్పే కనిపిస్తూ వచ్చింది. గౌతమ్ కడుపున పడ్డప్పుడు ఎంత అపురూపంగా చూసుకున్నాడు కాశ్యప్. ఇప్పుడు ఆ ప్రేమాభిమానాలేవి? పోనీ ద్వేషించిన తను సంతోషించేదే. ఆ నిర్లిప్తత, ఆ నిశ్శబ్దం, మనసులను ఆవరించిన చీకటి, మనసుల్లోంచి వెలువడిన భావాలు, అవే తను భరించలేకపోతోంది. భరించలేక గుండె 1000 వక్కలైనా బాగుండుననిపిస్తోంది. ఈ చేదు జీవితంలోనే అక్కడక్కడ తీపి తీపి జ్ఞాపకాలు, ముళ్ళ కొమ్మల మధ్య విరబూసే పరిమళాల్లా, కుసుమాల్లా. గౌతమ్ ఎదుగుతున్నాడు. కొత్త కొత్త ఆటలు, కొత్త కొత్త మాటలు. అది అప్పటికి తొలి అనుభూతులే మరి. ఈ అంధకార జీవితంలో ఆశాకిరణంలా కనిపిస్తూ ఉంటాడు గౌతమ్. మరి మన ఇంటికి వచ్చేది తమ్ముడా, చెల్లాయా అని వాడు అమాయకంగా అడుగుతుంటే ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ముద్దులతో ముంచేసిందా క్షణాన వాడిని. ఎవరు చెప్పారు వాడికి? ఆయనే చెప్పుంటారా? అన్నీ సవ్యంగా ఉంటే సహజమైన వాడి ఆతృత ఎంత ఆనందకరం. నీకెవరు కావాలి? అడిగింది జవాబును ప్రశ్నగా మార్చి. ఇద్దరూనూ బొంగమూతి పెట్టి నవ్వాడు. గుండెలు దడదడలాడాయి తనకు. ఎంతటి అమాయకమైన కోరిక! కవలలైతే వాడి కోరిక తీరినట్టే. లేదు, ఆ కోరిక ఇక తీరనట్టే. మళ్ళీ తను గర్భవతి కాలేదు, అది నిశ్చయం. ఏ బాధ లేకుండా కాన్పు సవ్యంగానే అయింది. ఆడపిల్ల, ఇంటికి మహాలక్ష్మి అన్నారంతా. గౌతమ్ ముఖంలో ఆనందానికి కొదవలేదు. కానీ కాశ్యప్ మాత్రం అన్నింటికీ అతీతంగా గంభీరంగా ఉన్నాడు. ఎవరి పిల్లను చూసినట్లు చూసి నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు. ఆ చేష్ట తనకు బాధనే కలిగించింది. బాధనంతా మనసులోనే దిగమింగుకోవడం తప్పితే చేసేదేముంది? పాపముఖంలో కాశ్యప్కి ఏం కనిపించుంటుంది? పసిపిల్లలు దేవుళ్లతో సమానమంటారు. తనకు పాపను చూసినప్పుడల్లా ఎందుకో పార్వతీదేవిని చూసినట్టయ్యేది. శారీరకంగా స్త్రీ అబలగా, అశక్తురాలిగా సృష్టించబడ్డ శక్తి స్వరూపిణి అంశ కూడా ఉండాలి. అవే తన ఆలోచనల పర్యవసానమే అలా అనిపించేట్లు చేసిందా ఏమో. గౌతమ్ పుట్టినప్పుడు వరుసగా 10 రోజులు ఇంట పండగలే జరిగాయి. మరి ఇప్పటి ఈ ఉదాసీనతకు కారణం? కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఉదయాలన్నీ తూర్పునే, అస్తమయాలన్నీ పడమటనే, పగళ్ళన్నీ సూర్యుడువే, రాత్రులకు రాజు చంద్రుడే. ప్రకృతి పరంగా రోజులన్నీ ఒకేలా ఉన్నా ఆయా రోజుల్లో మనిషి జీవితంలో ఎన్ని మార్పులు. గౌతమ్ స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. చదువంటే వాడికి ఎంత శ్రద్ధో. ఇంగ్లీష్ మీడియం చదువులకు తగ్గట్టు వేషం, భాష అలవడ్డాయి.
పాప ఒళ్ళు చేసింది. మనుషుల్ని గుర్తుపట్టడం నేర్చుకుంది. గౌతమ్ని చూసి కేరింతలాడుతుంది. అమ్మని చూసి బోసి నవ్వులు నవ్వుతుంది. సంతోషం పట్టలేనప్పుడు కాళ్ళు చేతులు గబగబా ఊపుతుంది. కాలి మువ్వల చప్పుడుని కళ్ళతోనే వింటుంది. ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ పాప అనిపించేది. ఏ తల్లికైనా తన రక్తమాంసాల్ని పంచుకుని పుట్టిన బిడ్డను చూస్తే అలానే అనిపిస్తుందేమో. మరి అటువంటి అనుభూతి కాశ్యప్కి కలగలేదేమో. ఎటువంటి మనిషి అయినా పసిపాపల పట్ల ప్రేమతో వ్యవహరిస్తారే. ఎప్పుడైనా నోరు తెరిచి అడగాలనిపించేది. తీరా అడిగితే అతని అహం దెబ్బతిని ఏమంటాడో, తర్వాత ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయం. హాలాహలం లాంటి దుఃఖాన్ని మింగి ఊరుకోవడం అలవాటైపోయింది తనకు. జీవితంలో రాజీ పడడం అంటే ఇదేనేమో. ఆడపిల్లలకు బాలసారి జరపడం ఆ ఇంటి ఆచారం కాదట. ఎవరో అడిగిన ప్రశ్నకు కాశ్యప్ చెప్పిన సమాధానం వింది తను. పోనీ మనసుల్లో ఈ చీకటి పోయాక, ఈ తెరలు తొలిగాక పాపకేదో మంచి పేరు పెట్టాలనుకుంది. అసలు చిన్నారి పొన్నారి ముద్దుల పాపకో పేరు అవసరమా? ఏ పేరుతో పిలిచినా భగవత్ స్వరూపం ఒక్కటే. పాప కూడా భగవంతుని అంశే. ఏ పేరైతేనేం తనకు పాపే. గౌతమ్ తండ్రి దగ్గర బాగా చేరికయ్యాడు. కాశ్యప్కి గౌతమ్ అంటే అంతులేని ప్రేమ, ముద్దు. గౌతమ్ ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు కాశ్యప్కి గౌతమ్తోనే, వాడితోనే మాటలు, వాడితోనే ఆటలు. కాసేపు చదువు, రాత్రుళ్ళు తండ్రి దగ్గరే వాడి పడక. తను పాప వేరే అయిపోయినట్లు అనిపించేది అప్పుడప్పుడు. ఆ రోజు గౌతమ్ పుట్టినరోజు. ఎంత హడావుడి చేశాడో కాశ్యప్. ముందు రోజు గౌతమ్ని బజారుకు తీసుకెళ్లి రెడీమేడ్ బట్టలు, బొమ్మలు కొన్నాడు. స్నేహితులకు ఇవ్వడానికి చాక్లెట్లు, స్వీట్లు కొన్నాడు. గౌతమ్ కొనమంటే పాప కోసం కూడా ఓ గౌను కొని తెచ్చాడు. తనకెంత ఆనందం అనిపించిందో. ఆ రోజు ఉదయం ఇద్దరికీ తలంట్లు పోసింది. గౌతమ్తో పాటు పాపకు కూడా కొత్త బట్టలేసింది. కోవా చిదిమి గౌతమ్ పాప నోట్లో వేస్తున్నప్పుడు ఆ దృశ్యం తనకెంత ఆనందాన్నిచ్చిందో. ఆ రోజే మరో వింత కూడా. ఎప్పుడూ పాపని తాకనైనా తాకని కాశ్యప్ గౌతమ్ చెబితే పాపనెత్తుకున్నాడు. చక్రాలాంటి పెద్ద పెద్ద కళ్ళతో పాప తండ్రిని ఎట్లా చూసిందని కాసేపటికే కొత్తదనం పోయిందిలా ఉంది. కేరింతలాడింది. తన మనసు ఆనందంతో పులికించిపోయింది. ఆ రోజు గుడికి వెళ్దాం, రెడీ అవ్వు అన్నాడు కాశ్యప్. ఆనందంతో తలూపింది. ఎన్నాళ్లైంది తను కాశ్యప్తో కలిసి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి. తలారా స్నానం చేసి దేవుని ముందు దీపం పెట్టి రెడీ అయింది. ఆటోలో గుడికి వెళ్లారు నలుగురు. సముద్ర తీరంలో ఉన్న 3 చిన్ని చిన్ని కొండల మీద 3 మతాల దేవుళ్ళకి చెందిన ఆలయాలు, వెంకటేశ్వరుని గుడి, చర్చి, దర్గా. ఆలయంలోకి ప్రవేశించేసరికి తన మనసు నిండా ఏదో ప్రశాంతత, ఏదో ఉత్సాహం, సంతృప్తి. భగవాన్, నాకింకేం అక్కర్లేదు. ఈ సంతోషం, సంతృప్తి ఇలా జీవితాంతం ఉండిపోని అని కోరుకుంది. గుడి గంటలు మోగాయి. కిందికి దిగొచ్చేశారు. ఆ ప్రదేశం ఎంత మనోహరంగా ఉంది. ఎవరో మహర్షులు అక్కడికొచ్చి విడిది చేశారని తెలిసింది. కాశ్యప్ అటు వంక కదిలాడు. అతని వెనకే తను. భక్తులొకరు ఒకరు ఆయన దర్శనం చేసుకుని వస్తున్నారు. లోపలికి వెళ్లారు. తమను చూసి చిరునవ్వు నవ్వారాయన. ఆయన ముఖంలో ఏదో వింత తేజస్సు కనిపించింది తనకు. పాదాభివందనం చేసి తెచ్చిన ఫలాలను ఆయన ముందు పెట్టింది తను. పతివ్రత శిరోమణికి శాపకాలం అన్నారాయన నెమ్మదిగా. తనకే అర్థమవ్వాలన్నట్లు అర్థమైంది తనకు. కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఫలితాలను గ్రహించి చెప్పగల మహర్షులకు తెలియందేముంటుంది. తనలోని తొట్రుపాటును, కాశ్యప్ మనోభావాలను గ్రహించినట్టు ఒక పరి తల విదిలించాడు. ఆ తర్వాత గౌతమ్ పేరు అడిగి తెలుసుకుని బుద్ధుడిలానే గొప్ప జ్ఞానివవుతావు అన్నారు. కాశ్యప్ ముఖంలో ఆనందం. పాప పేరేంటమ్మా? తను కాశ్యప్ వంక చూసింది. ఇంకా నామకరణం జరగలేదు. తమరే ఏదన్నా సూచించండి అన్నాడు కాశ్యప్. తను వారి వంక ఆత్రంగా చూసింది. దైవం ఒక్కడే అయినా అతన్ని చేరే మార్గాలు వేరు, పిలిచే నామాలు వేరు. మతాలు వేరైనా వాటి పరమార్థం ఒక్కటే. అన్ని మతాల వారు కొలిచే దేవుళ్ళు ఇక్కడున్నారు. అటువంటి ఈ పవిత్ర స్థలంలో ఆ అమ్మాయికి పేరే దొరకదా అని కళ్ళు మూసుకొని కాసేపాగి సమత అని పిలవండి అన్నారు. ఎంత చక్కని పేరు, ఎంత అర్థాన్ని ఇముడ్చుకున్న నామం. తన కళ్ళు ఆనంద పారవస్యాలతో తడిశాయి. పాపను మహర్షుల పాదాల చెంత ఉంచి నమస్కరించింది. నిండుగా ఆశీర్వదించాడాయన. పాప ఎంత అదృష్టం చేసుకుందో అనిపించింది. అసలు ఇలా జరగాల్సి ఉండే తాము పాపకు ఏ పేరు పెట్టలేదేమో అనిపించింది కూడా. ఆ రోజంతటి ఆనందకరమైన రోజు జీవితంలో మరొకటి లేదేమో, బహుశా రాదేమో. నిర్విరామంగా కాలచక్రం తిరుగుతూనే ఉంది. సమస్యల సాలెగూళ్ళు ఛేదింపబడటం లేదు. తన జీవిత పరమార్థమేమిటో అంతుపట్టడం లేదు. తనతో ఏమాత్రం శారీరక సంబంధం పెట్టుకోకుండానే దాంపత్య జీవితాన్ని
నడిపిస్తున్నాడు కాశ్యప్. ఒక్కొక్కప్పుడు తమ దాంపత్యం ఓ నాటకంగా కనిపిస్తోంది. ఇందులో భర్త, భార్య, పిల్లలు, సంఘం అనే ప్రేక్షకుల కోసం ఈ నాటకమంతా. ఎవరికెవరు ఏమీ కానట్టు జీవితాలు వెళ్ళమార్చడం ఇందులోని బాధలు, బరువులు, బాధ్యతలు. అంతే. సమత పెరుగుతోంది. ఎన్ని మాటలో ఆ చిన్ని నోటిలో, ఎన్ని ఊహలో ఆ చిన్ని బుర్రలో, ఎన్ని భావాలో చక్రాల్లాంటి ఆ కాటుక కళ్ళల్లో. కాసేపు అంటే దానికి ఎంతిష్టమో. కాసేపు మాత్రం సమతను చేరదీయడు, ముద్దు చేయడు. గౌతమ్ పిలిచే పిలుపు విని తను కూడా డాడీ డాడీ అనేది. తనను మాత్రం అమ్మ అనే పిలిచేది. గౌతమ్కి చదువులో అన్ని ఫస్ట్ మార్కులే. అది చూసి మరింత పొంగిపోయేవాడు కాశ్యప్. కొడుకుతోటిదే లోకమనేట్లు ఉండేవాడింట్లో. సమతకు 5 ఏళ్ళొచ్చాయి. కానీ దాని చదువు సంగతి మాత్రం కాశ్యప్కి పట్టినట్లు లేదు. తను మాత్రం ఎందుకు చెప్పాలి? బాధ్యతల నుంచి తప్పించుకునేవాడు మనిషే కాదు. అటువంటి వాడు మరో ఆలోచనలతో సతమతమయ్యేవాడు. ఇంతవరకు ఎందుకు తేవాలి అనిపించేది. ఆది నిష్ఠూరం కంటే అంత్య నిష్ఠూరం మేలని తానేనాడో చెప్పింది. సంఘం కోసమని ఒకలాగా, సాధారణంగా మనిషికుండే బలహీనత కొద్దీ మరోలాగా ప్రవర్తిస్తే ఎలా? నిజానికి తప్పు తనదే. తను పాపి, అపవిత్రురాలు. తన కడుపున పుట్టిన బిడ్డపై కాశ్యప్కి ప్రేమాభిమానాలు ఎందుకు కలుగుతాయి? తల్లిగా తనే సమతను తీర్చిదిద్దాలి, ఒక మార్గంలో పెట్టాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. అందుకు కావలసిన డబ్బు కోసం కూడా తను కాశ్యప్ మీద ఆధారపడనక్కర్లేదు. తనకంటూ కొంత ఆదాయం వచ్చే ఆస్తి పుట్టింటి వారి వల్ల సంక్రమించింది. అది చాలు. ఏమైనా కాసేపు ఉద్దేశాన్ని కూడా తను తెలుసుకోవాలి. ఒకవేళ సమతను చదివించడం ఆయనకిష్టం లేకపోతే ఏ గురుకులంలోనో చేర్చాలి. ఆ ఆలోచన కొత్తగా అనిపించింది తనకు. స్త్రీ ఎన్నిటికైనా సహించగలదేమో కానీ తన సంతానాన్ని తక్కువగా చూస్తే మాత్రం భరించలేదు. ఆ విషయం తనకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఓ రోజు జరిగిన సంఘటన తనకిప్పటికీ గుర్తే. సమతను కాశ్యప్ మీద గల ఇష్టాన్ని తెలియజేసే సంఘటన. ఆదివారం మధ్యాహ్నం కాశ్యప్, గౌతమ్ బెడ్రూమ్లో పడుకున్నారు. తను సమత వంటింట్లో. ఎప్పుడు వెళ్ళిందో తను చూడనేలేదు. వెళ్ళి కాశ్యప్ మంచమెక్కి అతని గుండెల మీద తలానించి పడుకుంది. కాశ్యప్ కేక వేసే వరకు తెలియలేదు. మనసుల్లోని ఇష్టాయిష్టాలు విచిత్రంగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ విషయం ప్రస్తావించకూడదు అనుకుంటూనే ప్రస్తావించింది. సమతకు బడికెళ్లే వయసు వచ్చింది. తోటి పిల్లలంతా స్కూళ్ళకు వెళ్ళిపోతుంటే తను వెళ్తానని మారం చేస్తోంది. కాశ్యప్ మౌనంలో ఎన్నో అర్థాలు ద్యోతకమయ్యాయి. ఏదైనా గురుకులంలో చేర్పిస్తే బావుంటుందని అనుకుంటున్నాను. విద్య, క్రమశిక్షణలతో పాటు జీవితం అంటే కూడా ఏమిటో తెలుస్తుందని నా నమ్మకం. ఈ మారు ఆశ్చర్యంగా చూశాడు కాశ్యప్. బహుశా అటువంటి సలహా తన నుండి వస్తుందని అతను ఊహించి ఉండడు. అది ఎంతో ఖర్చుతో కూడిందేమో. పిల్లల అభివృద్ధి కాంక్షించిన వాళ్ళు చదువుకయ్యే ఖర్చుకు వెనుదీస్తే ఎలా అనాలనిపించింది. అటువంటి చనువును ఈ మధ్యకాలంలో తనెన్నడూ తీసుకోలేదు. అది ఆలోచించాను. భూమిపై నాకొచ్చే ఆదాయంలో ఇంతవరకు ఖర్చు చేసిందేం లేదు. ఆ ఆదాయం అలా సరిపోతుందనుకుంటాను. కాశ్యప్ మరేం మాట్లాడలేదు. అప్పటి మౌనం అర్ధాంగీకారమే. అలా సమతను విద్య నెపంతో గురుకులానికి పంపివేయడం జరిగింది. తనను వదిలి వెళ్ళనని ఎంత మారం చేసిందో. మొత్తానికి ఓడిపోయింది పిచ్చి సమత. ఇక్కడుండి ఏం బావుకోవాలి గనక. సమత వెళ్ళిన 4 రోజుల వరకు నిద్రాహారాలు లేవు తనకు. అనునిత్యం తన పైట కొంగు పట్టుకొని తనని అనుసరించే చిన్నారి సమత లేకపోవడం వల్ల తన జీవితంలో ఉన్న కొద్దిపాటి వెలుగు, ఆశ అంతరించిపోయినట్లనిపించింది. గౌతమ్ ముఖంలో కూడా చెల్లెలు లేని లోటు తెలియవచ్చింది. కానీ కాశ్యప్లో మాత్రం ఏ బాధ లేదు. బహుశా ఆనందించుండొచ్చు. ఎంతటి పాషాణ హృదయం అతనిది. ఏమైనా తనిప్పుడు స్వేచ్ఛాజీవి. తన కోసం కలతపడేవారు, తన కోసం పాకులాడేవారు ఎవ్వరూ లేరు. ఈ భవబంధాలకు అతీతంగా తన జీవిత గమ్యాన్ని వెతుక్కోక తప్పదు. దైవమే నాసరే యజ్ఞం యోగన్హ పర్యుపాసతే బ్రహ్మన్నా తసరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహతి. అరుంధతి కళ్ళు నిశ్చలంగా కాంతిగా మెరుస్తున్నాయి. భగవంతుడు ఎంత అనంతుడో భగవద్గీతలోని మహత్తు భావం కూడా అంతే అనంతములని చెబుతారు. ప్రతి శ్లోకంలోనూ ఎన్నెన్నో నూతన అర్థములు. ఎవరి సంస్కారాన్ని బట్టి వారికి తగిన అర్థం అందులో గోచరమవుతూ ఉంటుంది. ఉదయం నుంచి ఆమె మనసులో ఎన్నెన్నో భావాలు, ఆలోచనలు, జీవితంలో ఎదురైన ఆనంద, విషాదకరమైన సంఘటనల జ్ఞాపకాలు. తెల్లారక ముందే లేచి తలారా స్నానం చేసింది. పెళ్లికి కాశ్యప్ తన కోసం మనసుపడి కొన్న లేత అరిటాకు పచ్చ రంగు పట్టుచీర కట్టుకుంది.
గౌతమ్ని నిద్రలేపి అతనికి కావాల్సినవి చూసింది. టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ అప్పుడు చూశాడే ఆమె వంక కాశ్యప్. చెవులకు కెంపు దిద్దులు, తలలో ముద్దమందారం, చేతులకు కాళ్లకు పసుపు, తూర్పును ఉదయిస్తున్న సూర్యుడిలా నుదుట కుంకుమ. ఒక్క క్షణం రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పటివో అలనాటి సంఘటనలు, జ్ఞాపకాలు ఒక్కమారు మనసును చుట్టుముట్టి కుదిపేశాయి అతన్ని. వ్యక్తపరచాలనుకున్న భావాలు గొంతులోనే కొట్టుకులాడిపోయాయి. మాటలు వెలువడలేదు. అరుంధతి అతని పరిస్థితిని అర్థం చేసుకుంది. ఆమె చూపులో అంతే వెలుగు, అంతే శాంతం. వెనుతిరిగి తన పనిలో లీనమైంది. మహానైవేద్యం సిద్ధమైంది. దేవుని గదిలో మందిరం ముందు ఒక్కతే కూర్చుంది. ఆమె మనసంతా చైతన్య స్వరూపంతోనే నిండి ఉంది. గుండెలోంచి గొంతులోని ఓంకార ధ్వని, మూసిన కనురెప్పల క్రింద మనోనిశ్చయం. దేవుని ముందు దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. చుట్టూ చందన అగరొత్తుల ధూమం. కనురెప్పలెత్తి దేవుని వంక చూసింది. తనకు నచ్చిన రీతిలో స్తుతి చేసింది. తన మనసులోని కోరికను మౌనంగానే వ్యక్తం చేసింది. మహానైవేద్యాన్ని సమర్పించి జేగంట కొట్టింది. సాష్టాంగ నమస్కారం చేసి లేచి దేవుని పాదాల ముందున్న పుష్పాన్ని అందుకోబోతూ ముందుకు వంగింది. ఆమె పట్టుచీర అంచు దీపశిఖను తాకింది. అగ్ని సర్రున పాకింది. కొందరు దేవతారాధన రూపంలో యజ్ఞం చేస్తారు. కొందరు జీవ బ్రహ్మైక్య భావనతో జీవుని బ్రహ్మమనే అగ్నికి ఆహుతి చేస్తారు. మరి తన వంటి అపవిత్రులు? అరుంధతి నిశ్చలంగా నిలబడిపోయింది. ఎడారి జీవితంలో, ఒంటరి ప్రయాణంలో ఓ పాందుడు పాడే పాట అది. భావం, రాగం ఎంత గొప్పగా పలికిస్తున్నాడో పంకజ్ ఉదాస్ ఆ గజల్లో. కళ్ళు విప్పాడు కాశ్యప్. కనుకొలకల్లో నీళ్లు నిలిచాయి. ఒంటరితనం ఘోరమైన శాపం అనుకున్నాడు. చిన్నతనంలో తల్లి తండ్రి, యవ్వనంలో జీవిత భాగస్వామి, వార్ధక్యంలో పిల్లలు కలిసి జీవితంలో ఒంటరితనం అనే బాధను రాకుండా చెయ్యాలి. చిన్నప్పుడే తల్లి తండ్రి గతించారు తనకు. జీవితంలో అండగా నిలబడగలదనుకున్న అర్ధాంగి అరుంధతి ఎక్కువ భాగం మనోవేదనే మిగిల్చింది. తీరా తనలో ఒక పరివర్తన వస్తుందనుకునే సమయంలో అందరానంత దూరంగా వెళ్ళిపోయింది. చావు సహజం, కానీ అరుంధతిది సహజమైన చావు కాదు. లోకం దృష్టిలో అది ప్రమాదకరమైన దుర్ఘటన. కానీ తనకలా అనిపించలేదు. భావ సంచలనాన్ని తట్టుకోలేక అరుంధతి అలా దేవుని సమక్షంలో ఆత్మాహుతి చేసుకుందనే బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. అదే నిజమైతే దానికి బాధ్యులెవరు? ఇంకెవరు? అరుంధతి చావుకు బాధ్యుడు తనే. ఎప్పుడో అనంత వాయువుల్లోకి ఎగిరిసిపోవలసిన ఆమె ప్రాణాన్ని కాపాడి మరో ప్రాణికి తల్లిగా నిలబెట్టి తద్వారా ఆమెను ఒంటరిదాన్ని చేసి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మచ్చగా చూపి అనుక్షణం అవమానిస్తూ ఎంత ఘోరమైన ఆశ్రయాన్ని కల్పించాడామెకు భర్తగా. ఎంతటి మనోక్లేశానికి గురి చేశాడో ఆమెను జీవిత భాగస్వామిగా. అయితే అరుంధతి పట్ల తనకు ప్రేమ లేదా? కనీసం జాలి కూడా లేదా? ఉన్నది ఒక్క ద్వేషమేనా? నిజానికి తనెప్పుడూ అరుంధతిని ద్వేషించలేదు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఆమెకు అన్యాయం జరిగినందుకు కొంచెం జాలిపడ్డాడు. అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ రోజు తాము చూసిన చిత్రానికి, దాని ప్రభావం నుండి తేరుకోకముందే సంభవించిన ఆ దుర్ఘటనకు, తన నిర్ణయానికి ప్రవర్తనకి కలిపి ఏదైనా ముడి ఉందా? జాలి, క్షమ తమ వంశంలో తరతరాలుగా వస్తున్న సంపదలు. ఆ సంస్కారం తనలో లేకపోతే తను అరుంధతిని ఏలుకునేవాడేనా? తప్పు అనేది ఎలా జరిగినా, ఎవరి వల్ల జరిగినా హిందూ స్త్రీకి నింద తప్పదు, దోషి కాక మానదు. అలనాటి అహల్య ఈ కోవకు చెందిన స్త్రీయే. హిందూ పురాణ కథల్లో అటువంటి పాత్రలు కోకొల్లలు. ఆ మాటకొస్తే తను గౌతముడిలా భార్యను శపించలేదు. శ్రీరామచంద్రమూర్తిలా అగ్నిలో దూకి పాతివ్రత్యాన్ని నిరూపించమనలేదు. అటువంటి పుణ్యపురుషులు వసించిన ధరిత్రిపై పుట్టినందుకు, వంశపారంపర్యంగా వచ్చే విచక్షణ జ్ఞానం, సంస్కారం పొందినందుకు సంస్కారవంతమైన నిర్ణయాన్నే తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం అరుంధతి జీవితం చక్కబడేందుకు ఎంతవరకు ఉపకరమయ్యింది అనేదే ప్రశ్న. ఆమె పట్ల చూపిన దయ, జాలి, క్షమ ఎంతవరకు ఆమెను సుఖపెట్టాయి? భావి జీవితం పట్ల ఉండే భయంతో పిరికిగా వ్యవహరించబోయే ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశాడు. ఆ సమస్యకు అది కాదు పరిష్కార మార్గం అని ధైర్యం చెప్పి, నేనున్నాను నీకు అండగా అన్నట్లుగా తన జీవితంలోకి మళ్ళీ నడిపించుకొచ్చాడు. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు. కానీ ఎంతటి ఆలోచనాపరుడైనా, ఎంతటి సంస్కారవంతుడైనా తను మామూలు మనిషే. బ్రహ్మజ్ఞానాన్ని, సమతా దృష్టిని, నిస్వార్థపరత్వాన్ని అలవర్చుకున్న మహర్షి కాలేడు. మనిషిలో ఉన్న బలహీనతలు తనలోనూ ఉన్నాయి. స్వార్థ చింతన, సంఘ జీవితం పట్ల ఆశ, వ్యామోహం తనకి ఉన్నాయి.
అందుకేనేమో తన అరుంధతిని జీవితంలోకి ఆహ్వానించిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆమెకు దగ్గరవ్వలేకపోయాడు. ఆమెను ఓదార్చి ఆమెలోని దుఃఖాన్ని సంశయాలన్నీ పోగొట్టలేకపోయాడు. ఆమెకు ధైర్యం చెప్పి పునీతమైన స్త్రీగా నిలబెట్టలేకపోయాడు. దుఃఖం నాశనానికి హేతువు. ఖేదంలోంచి మరణాన్ని ఆహ్వానించింది అరుంధతి. చివరికి మాటల్లో తప్ప చేతల్లో తన సంస్కారాన్ని చూపించలేకపోయాడు తను. ఆమె దృష్టిలో తను అల్పుడుగాను చేతకాని వాడిగాను మిగిలిపోయాడా? అరుంధతికి ఏం తెలుసు తనెన్ని రాత్రులు ఎంతగా పరితపించింది. మనస్సు ఆనందిస్తేనే శరీరం సుఖపడుతుంది. ఒక్కొక్కప్పుడు శారీరక సుఖము మనసుకు ఆనందాన్నిస్తుంది. ఆ దుర్ఘటన జరిగాక తనకు శారీరక సుఖం మీద ఆసక్తి తగ్గిపోయింది. పూర్తిగా పోయిందనే చెప్పాలి. ఆ విషయం ఆమెకెలా చెప్పగలడు? ఎన్ని రాత్రుల్లో ఆమెను చేరాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. తనపై అసహ్యంతోనే తనను దరి చేరనివ్వలేదని అరుంధతి అభిప్రాయపడ్డంలో పొరపాటేముంది? శరీరానికి పట్టిన పంకిలం అద్దానికి పట్టిన మసిలాంటిది. కానీ మనసుకు పట్టిన వ్యాధి మాత్రం అద్దంలో బీటలాంటిది. అది తుడిచేస్తే శుభ్రం కాదు. దానిపై ప్రసరించే ఎటువంటి కిరణమైనా వక్రించక మానదేమో. పగలంతా మామూలుగానే గడిచిపోయేది. రాత్రుళ్ళు మాత్రం ఒంటరితనం, ఆలోచనలు భయంకరంగా ఉండేవి. ఆ ఒంటరితనం నుండి దూరం అవడానికే గౌతమ్ని చేరదీయవలసి వచ్చింది. వాడితో పాటే చదువుకుంటూ వాడికి చదువు చెప్పడం, వాడితో పాటే ఆడుకోవడం, కథలు కబుర్లు చెప్తూ వాడితో పాటే పడుకోవడం. ఏ రకమైన ఆనందమైనా వాడితోనే, సంభాషణ కూడా వాడితోనే. అరుంధతితో మాట్లాడాలనే ఆరాటం మాత్రం ఉండేది. కానీ ఏదో గిల్టీ. ఏ మాట ఎలా సాగి ఎలా రూపొందుతుందోనన్న భయం, బెరుకు. అరుంధతి తల్లి కాబోతోందని తెలిసిన రోజు ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. తన చుట్టూ నామమాత్రంగా ఉన్న సమస్యల సాలెగూళ్ళు మరింత దట్టమవుతాయనిపించింది. పుట్టబోయే ఆ బిడ్డకు తండ్రెవరు అనే ప్రశ్న కూడా జనించకపోలేదు. ఆ భయంకర దుర్ఘటన జరిగాక తను అరుంధతిని క్షమించి ఆమెను భరించడానికి, ఆమెతో కలిసి జీవించడానికే సిద్ధపడిన నాడే ఈ విషయాన్ని గూర్చి కూడా ఆలోచించి ఉండాలి. ఏది ఏమైనా తను భరించక తప్పదు. మరింత ఓర్పును, విశాల భావాలను ఇమ్మని భగవంతుని ప్రార్థించడం తప్ప మరేం చెయ్యలేడు. పాప పుట్టింది. ఆనాడు ఎంత సంబరపడ్డాడో అంత బాధ అనుభవించాడు. పాప ముఖకవళికల్లో తనకు ఆనాటి కిరాతకుడే కనిపించాడు ఎంచేతో. అంత రాత్రిలో ఆ సమయంలో చూసిన ఆ ముఖం తనకు బాగానే గుర్తుంది. ఇందులో తప్పెవరిది? తప్పు చేసిన కిరాతకుడు ఎంతో హాయిగా, ఏ బంధనాలు మనోవ్యాకులతలు లేకుండానే ఉన్నాడు. తను శిక్షిస్తే, శిక్షించగల సత్తా చేకూరితే అతడిని ఎదుర్కొని శిక్షించాలి. లోకం తెలియని పసిపాపను అసహించుకోవడం ఏం న్యాయం? అదే ఆ పాపపు నీడే కనిపించకపోతే తనెంత సంబరపడేవాడు. తన ఇంట వెలిసిన లక్ష్మీదేవిగా భావించేవాడు. బయటపడలేదు గాని అరుంధతి గుండెల్లో ఎంత బాధ ఉందో. పాప పెరుగుతోంది. ఆ పసిముఖంలో అప్పుడే తనేం పోలికలు చూసి ఏవగించుకుంటున్నాడు. ఎంత మానవత్వం లేని చేష్ట అది. తనకు తానే నచ్చజెప్పుకునే సమయంలో ఓ రోజు న్యూస్ పేపర్లో ఆ వార్తను చూశాడు. మనసులో మళ్ళీ కల్లోలం. నిశ్చలము నిదానము అవుతున్న భావాల మధ్య మళ్ళీ కలవరం. ఎన్నో ఏళ్లుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న దోపిడీ ముఠా నాయకుడు, హంతకుడు అయిన అబ్దుల్లా పోలీస్ కాల్పుల్లో దుర్మరణం. ఆ వార్త కింద అబ్దుల్లా ఫోటో. తిరుగులేదు అతనే. చల్లని తన సంసారంలో అగ్నికణాల్ని విరజిమ్మిన రాక్షసుడు. ఎంత ఘోరంగానైనా చావాల్సిందే అతడు. లోలోపల ఉన్న కసి తాచుపాములా బుసలు కొట్టింది. సమత చదువు విషయమై అరుంధతి తన అభిప్రాయం వ్యక్తం చేశాక తన మనసులో గజిబిజిగా ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగాయి. అన్నింటికీ పరిష్కార మార్గంగా అరుంధతి సూచనే వచ్చింది తనకు. సమత తన కళ్ళ ముందునున్నాళ్ళు తనలో ద్వేషం పెరగక మానదు. దానికి కారణం సమత కాకపోవచ్చును, తనలోని బలహీనతే కావచ్చు. ఏ పాపము ఎరుగని పాపను వేరుగా చూస్తూ ఆమె కళ్లకు తను దుష్టుడు కాలేడు. అందుకే అరుంధతి ఇచ్చిన సూచనని అమలుపరచాలనుకున్నాడు. సమత తాత్కాలికంగానైనా ఇంటి నుండి దూరం అవడంతో తన మనసులో కాస్త శాంతి, ఇంటి వాతావరణంలో కొంత మార్పు ఉంటుందని భావించాడు. కానీ జరిగిందేమిటి? తన జీవిత గమ్యం చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది అరుంధతి. తనకు గాని గౌతమ్కి గాని ఆమె సహాయ సహకారాలు అవసరం లేదనుకుందేమో. అరుంధతి ఆత్మార్పణ చేసుకోలేదు. తనే నిర్దాక్షిణ్యంగా హింసించి మరీ చంపేశాడు. భగవంతుడి మీద, భగవత్ వాక్కు అయిన భగవద్గీత మీద నమ్మకం, విశ్వాసం ఉన్నవాడు కాబట్టి ఏ నాటికైనా తను ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించక తప్పదు.
అరుంధతి తన జీవితంలోంచి నిష్క్రమించాక బ్రతుకు ఎడారి బాట అయిపోయింది. మరో పెళ్ళి అన్న ఆలోచన కోరిక కలగలేదు. గౌతమ్ పెరిగి పెద్దవాడయ్యాడు. తనతో ఎంత చనువుగా ఉండేవాడో అంత రిజర్వుడ్గా మారిపోయాడు. ఎంతసేపు చదువు చదువు చదువు, మరో ధ్యాస లేదు. ఏ రైల్లోనో పరిచయమైన వాళ్లలా ఎప్పుడో 1-2 మాటలు మాట్లాడుకునేవారు. గౌతమ్కి మద్రాస్ ఐఐటీలో సీటొచ్చి వెళ్ళిపోతున్నప్పుడు తనెంత బాధపడ్డాడని ఒక్క మాటతో, అధికారపూర్వకమైన ఒక్క ఆదేశంతో ఆపేయగలడు తను. కానీ వాడి అభివృద్ధిని ఆటంకపరిచే హక్కు తనకెక్కడుంది? ఒంటరైపోతాడన్న బాధతో తండ్రిగా తను చేయదగ్గ పనేనా అది? జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళిపోయిన బుద్ధుడిలానే గౌతమ్ వెళ్ళిపోయాడు. జ్ఞానవంతుడయ్యాడు. భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ వచ్చింది. మరో ఏడాదిలోనే ఫారిన్ ఛాన్సు వచ్చింది. గౌతమ్ మద్రాసులో ఉన్నన్నాళ్ళు ఎప్పుడో 1-2 ఉత్తరాలు అంతే. అమెరికా వెళ్లే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకునే తనతో చెప్పడానికి 2 రోజులు గడపటానికి వచ్చాడు. వయసొచ్చిన తండ్రి కొడుకులాగానూ కొడుకు తండ్రిలాగానూ ప్రవర్తిస్తారని ఎవరో అనగా విన్నాడు. అర్థం లేని ప్రశ్నలెన్నో తను గౌతమ్ని వేశాడు. అన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పాడు గౌతమ్. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు డాక్టరేట్లు తెచ్చుకున్నా, విశ్వవిఖ్యాతమైన కీర్తి గడించినా నువ్వు మాతృదేశంలోనే స్థిరపడాలి సుమా. నీ విజ్ఞానాన్ని ఈ దేశ ప్రజలకే ఎక్కువగా పంచాలి అన్నాడు తను గౌతమ్ వెళ్లే ముందు. పాశ్చాత్య నాగరికత మీద నాకు మోజు లేదు నాన్నగారు. మీరనవసరంగా కంగారు పడకండి. విద్యా సముపార్జనకు ఎల్లలు లేవు. విద్యావంతుడికి ఎల్లలు లేవు. భూగోళమంతా అతనిదే. అయితే విద్యావంతుడైనా, శాస్త్రవేత్త అయినా, ఏ రంగాలలో నిష్ణాతుడై ఖ్యాతి గడించిన వాడైనా తనను గుర్తించి గౌరవించే వ్యక్తుల్నే కోరుకుంటాడు. వారి మధ్యే జీవనాన్ని సాగించాలనుకుంటాడు. అది అత్యాశ కాదేమో. గౌతమ్ మాటల వెనక ఎంత నిజముంది, ఎంత వేదన ఉంది. ఎంతలా ఎదిగిపోయాడు గౌతమ్. మాటలు, చేతలు, భావాలు. ఈ పంకంలోంచి పుట్టిన పద్మమేనా ఇది? ఈ చీకటి కోణాల్లోంచి ఉద్భవించిన వెలుగు కిరణమేనా ఇది? ఒక్క వంశాన్నే కాదు, జాతి ప్రతిష్టను కూడా నిలపగలడు అన్న ధైర్యం వచ్చింది. గుండె నిండా సంతృప్తి, మనసు నిండా గుబులు. చీకటి వెలుగుల్లా మనిషిని వెన్నంటి వచ్చే భిన్న భిన్న అనుభూతులు. మళ్ళీ ఒంటరితనం. మనస్సు, శరీరం మొద్దువారిపోయే శూన్యం లాంటి ఒంటరితనం. ఎడారిలో దారి తెలియక నడిచే బాటసారి ఒంటరితనం. పంకజ్ ఉదాస్ తన గానంలో ఆవేదన వ్యక్తపరిచినట్లు, ప్రాధేయపడినట్లు, అర్థించినట్లు తన మనసులోనైనా ఊహామాత్రంగానైనా అనుకోగలడా? జీవితమంతా తనతో పయనించాల్సిన స్త్రీని హత్య చేశాడు. తనను ద్వేషించని సమతను దూరం చేసుకున్నాడు. కాదు, దూరంగా విసిరి కొట్టాడు. మరి ఆ ఉసురు తనకు తగలకుండా పోతుందా? ఇంకెవరొస్తారు తనతో కోసం, తనను ఊరడిస్తూ సేద తీర్చడానికి? సమతకు తన చేతుల మీదుగా పెళ్లి జరిపించి ఉంటే ఎంత బాగుండేది. సంకుచితత్వంతో కుచించుకుపోయి తన మనసులో అటువంటి విశాలమైన భావాలు ఎక్కడుంటాయి? సంఘపరంగా సంఘంలో బ్రతుకుతున్న మనిషి సంఘ కట్టుబాట్లని పాటించాలి. సంఘం ఆ మనిషి తన బాధ్యతల్ని నెరవేర్చాలి. సమత ఈ భూమి మీద ఊపిరి పీల్చడానికి తను దైహికంగా జన్మనిచ్చిన తండ్రి. ఎవరైనా సంఘపరంగానే తనే తండ్రి. ఆమె బాగోగులు, భవిష్యత్తు, చివరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం తండ్రిగా తన బాధ్యత. అదే విస్మరించాడు. మరి తనకు తగిన శాస్తి జరగొద్దు. గౌతమ్ మాతృదేశాన్ని వదిలి 4 నెలలైనా తనకు మాత్రం ఉత్తరం రాయలేదు. అయినా ఊరుకోలేక తనే రాశాడు. వాటికి జవాబు లేదు. తనకు అన్ని కోణాల నుంచి శిక్ష విధించాల్సిందే. కాకపోతే ఏమిటి? ఎక్కడో ఉండి తనంటే ఏ అభిమానము, ఆతృత లేని గౌతమ్ కోసం తను పరితపించడమేమిటి? అదే ఎదురుగా తన అభిమానం కోసం పాకులాడే సమతపై ఈ ద్వేషమేమిటి? తను తీయగా ఆమెను పలకరించింది లేదు, ఆప్యాయంగా పిలిచింది లేదు. సమత తనుగా ఏ తప్పిదం చేసిందని? గౌతమ్ తన విత్తు ఎదిగి నలుగురికి నీడను, ఫలాన్ని ఇవ్వడం తనకు సంతోషమే. ఆ నీడలో సేద తీరాలని ఆరాటపడతాడు. అది సహజం. సమతలో ప్రవహించే రక్తం తనది కాదని గట్టి నమ్మకం. అంతకంటే పెద్ద అనుమానం. ఆ విషయం ఆమెకు తెలిస్తే భరించగలదా? అసలు ఆ సంగతి ఆమెకు చెప్పగలడా తను? చెబితే తన కుసంస్కారం బయటపడిపోతుందని భయం. చెప్పకుండా ఆమెను ప్రేమించలేను. సమత చదువు మధ్యలోనే ఆగిపోయింది. కారణాలు ఎన్నో. ఆమెకు మాత్రం ఇంకా చదవాలనే కోరిక ఉంది. అయినా తన మాట కాదనలేదు. రోజులు మౌనంగా, మూగగా, బాధగా తనకు తానుగానే ఓ ట్యుటోరియల్ కాలేజీలో ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది సమత. రోజు వెళ్ళడం తనకి ఇబ్బందిగానే ఉండొచ్చు. ఎంతసేపు ఏవో పుస్తకాలు, అవే ఆమె లోకం.
సమత తన అభిప్రాయం అడిగినప్పుడు కాదనలేకపోయాడు. సమత ఇప్పుడు చిన్న పిల్ల కాదు. తన విసుగుని, అయిష్టతని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువది కాదు. అయినా తనెందుకు బయటపడాలి? నీ ఇష్టం, నీకెలా తోస్తే అలా చేయి అంటే ఎంత సంతోషించింది. ఆమె దైనిక చర్యలో కాస్త మార్పొచ్చింది. ముఖంలో పేరుకున్న నైరాస్యభావం కాస్త కరిగి సంతోషరేఖలు విరిశాయి. అయినా ఎప్పటికీ తనలో ఒకటే భావన. ఓ రోజు సమతతో పాటు ఓ అబ్బాయి కూడా వచ్చాడు. పేరు జాన్ అని పరిచయం చేసింది. ఎర్రగా పొడవుగా ఉన్నాడు. కొనదేలిన ముక్కు, నిశితంగా చూడగల చక్రాల్లాంటి కళ్ళు. రేడియోలో మ్యాండోలిన్ వాయిస్తూ ఉంటాడట. తనతో పాటే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది సమత. ఇది ప్రేమ వ్యవహారం కాదు కదా అనిపించింది. అలా ఏమాత్రం అనుమానపడ్డానికి ఆస్కారం లేకుండా ఉంది వారి ప్రవర్తన. మాట తీరు, వినయ విధేయతలతో పెద్దలయందు గౌరవభావంతో ఉన్నట్లు కనిపించాడు జాన్. అయితే మాత్రం వారిద్దరి స్నేహాన్ని తన మనసు హర్షించలేదు. యుక్త వయసు వచ్చాక పెళ్లి కాని ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి తిరిగితే సంఘం ఏమనుకుంటుంది? అంతటి భయభక్తులతోటి, ప్రేమాభిమానాలతోటి పెంచకపోయినా ఆ రాత్రి ఆమెను నిలదీశాడు. ఈ అవినీతి తిరుగుళ్ళు నాకు నచ్చవు అన్నాడు. హిందూ స్త్రీలలో ఉండే సంస్కారం, సౌశీల్యం సమతలో మచ్చుకైనా లేవన్నాడు. అది రక్తంలోంచి వచ్చిన జాడ్యమే అని నింద వేశాడు. ఇంకా ఏవేవో అన్నాడు. ఆ రాత్రి వెక్కి వెక్కి ఏడ్చింది సమత. నన్ను నమ్మండి, నేనెటువంటి పాప పనులు చేయలేదు అంది. ఆ తర్వాత చెప్పింది తను అతడిని ఇష్టపడినట్లు, ప్రేమిస్తున్నట్లు. ప్రేమో కామమో నాకేం తెలీదు. నేను నీకు వాడితో పెళ్లి చేసేది లేదు. చేసి ఆ పాపాన్ని మూటగట్టుకోలేను. వాడే ముఖ్యమనుకుంటే వెళ్ళి వాడితోనే ఉండొచ్చు అనేశాడు ఆవేశంగా, కోపంగా. ఆ మాటలకు తలెత్తి తన వంక చూసిన చూపును తనెప్పటికీ మర్చిపోలేడు. ఆమె కళ్ళు ఎర్రగా, రౌద్రంగా, అగ్నిగోళాల్లా మెరిశాయి. ఆమెలోని దెబ్బతిన్న అహం ఆడపులిలా గాండ్రించింది. అంతే. ఆ మర్నాడు వెళ్ళింది. మరి తిరిగి రాలేదు. జీవితంలో ఎదురైన కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కరింపబడుతుంటాయి. కొన్ని సమస్యల్ని కాలమే తీరుస్తుంది. సమత సమస్య పరిష్కారమైనట్లు భావించాడు తను. మనసులోని ఓ మబ్బుతెర తొలగి కాస్త వెలుగు జొరబడినట్లయింది. 5-6 నెలలకో ఉత్తరం వచ్చేది. గౌతమ్ దగ్గర నుండి. ఉత్తరమంతా అక్కడి విశేషాలు, తను సాధించిన ప్రగతి, డిగ్రీలు, డాక్టరేట్లు, తన యోగక్షేమం గురించి పొడిపొడిగా 4 మాటలు అంతే. గడువు కంటే ముందుగానే తనను రిటైర్ చేసింది ప్రభుత్వం. రోజంతా ఏకాంతం, ఒంటరితనం. ఉదయం న్యూస్ పేపర్, సాయంత్రం గీతాపఠనం. మధ్యలో ఎవరైనా స్నేహితులు. వండుకోవడం, తినడం, పడుకోవడం. జీవితం చివరి రోజుల్లో ఒంటరితనం శాపం అనిపించేది. గౌతమ్ తిరిగొచ్చి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే ఆ నీడలో తను కాలం గడిపేస్తే ఎంత బావుండును అనిపించేది. నీడనివ్వకుండా ఎదిగిన చెట్టు లాంటివాడు గౌతమ్ అనిపించేది అప్పుడప్పుడు. మానసిక ఆరోగ్యం ఎప్పుడో దెబ్బతింది. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతిందని తెలిసిన నాడు ఎంతో విలవిల్లాడిపోయాడు. చూస్తుండగానే శరీరంలో చాలా మార్పు వచ్చేసింది. మనిషి సగమైపోయాడు. ఎందరో డాక్టర్లు చూశారు. ఎన్నో మందులు వాళ్ళు రాసినవి వాడాడు. ఫలితం మాత్రం శూన్యం. చివరికి క్యాన్సర్ అని తేల్చారు స్పెషలిస్టులు. జీవిత చక్రంలాగే ఈ శరీరం అనే యంత్రం కూడా సజావుగా నడిచినన్నాళ్ళు దాని విలువ తెలియదు. ఒక్క మారు కుంటుపడితే వాటిని సవరించుకోవడం కష్టంగా తోస్తుంది. ఎవరూ లేరా అని డాక్టర్లు ప్రశ్నించినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో. అరుంధతి తనను ఒంటరిని చేసేసింది. గౌతమ్ వల్ల వైజ్ఞానిక రంగానికి, దేశానికి గాని తనకేం ఉపయోగం ఉన్నట్టు కనిపించటం లేదు. ఇక సమతను తనే దూరం చేసుకున్నాడు. ఇక ఎవరున్నారని తను తండ్రిని కూడా వదిలిపెట్టొచ్చేసింది. ఆడపిల్ల ఏ నాటికైనా పుట్టిల్లు వదిలివేయవలసిందే. ఒక మగవాడి తోడులో, నీడలో జీవితాన్ని వెళ్ళమార్చుకోవాల్సిందే. అదే తను చేసింది. కానీ సంఘం ఏర్పరిచిన కట్టుబాట్లకు లోబడి తను పెళ్లి చేసుకోలేదు. ఎవరేమనుకుంటేనేం, తనను ప్రేమించిన వ్యక్తి అయిన జాన్లో జీవన బంధాన్ని పెనవేసుకుంది. తను చేసింది తప్పని తను అనుకునే స్థితికి ఎప్పటికీ రాదు తమ దాంపత్యం. ఆ నమ్మకం తనకు సంపూర్ణంగా ఉంది. చైతన్యరహితమైన తన జీవితంలోకి నూతన చైతన్యంలా వచ్చాడు జాన్. రేపటి ఆశకు చిగురులు వేయించే చైత్రంలా వచ్చాడు. చిగురులు వేస్తూ ఎదిగే తన జీవితలతకు ఆలంబన దొరికింది. అంతే, అల్లుకుపోయింది. ఒంటరితనం జీవితానికి శాపమన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. పసి వయసులో తల్లి ప్రేమ తప్పితే మరొక ప్రేమ తెలీదు. తనంటే తండ్రికి ఎందుకు ఇష్టం లేదో అర్థం కాదు.
అన్నయ్య అపురూపంగా పెరిగినట్లు తను పెరగలేదు. ఆ తేడా ఎందుకు కలిగిందో, తనలోని లోపమేమిటో అర్థం కాదు. అన్నయ్యలాగే తను తండ్రి ఒడిలో ఉండి కబుర్లు చెప్తూ కథలు వింటూ ఆయన గుండెల మీదే నిద్రపోవాలని ఎంత ఉబలాట పడేదో. ఎంతసేపు తను అమ్మ ఇంట్లోనే వంటింటి కుందేళ్లల్లా. సాయంకాలాలైనా షికార్లు లేవు, సినిమాలు అసలే లేవు. జైలు జీవితం లాంటి ఆ జీవితంలో అమ్మకు ఆనందం ఎక్కడిది? అందుకే కాబోలు ఎప్పుడూ అదోలా విచారంగా నిర్లిప్తంగా ఉండేది. అన్నయ్యకు తనంటే ప్రేమ, కానీ ఎందుకో అదోలా భయంగా మాట్లాడేవాడు. ఆయన ఉంటే అన్నీ ఆయనతోనే వాడికి. అమ్మ దగ్గర తనకున్నంత చనువు చొరవ లేవు వాడికి. తనకు ఊహ తెలిసి అన్ని మాటలు వచ్చాక ఆ వీధిలోని అందరు పిల్లల్లాగే తన్ను బడికిపోతే బావుండును అనుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది బలమైన కోరికగా పరిణమించింది. ఓ రోజు అమ్మ దగ్గర పేచీ పెట్టింది కూడా. అలాగేలే, నాన్నగారితో చెప్పి పంపిస్తా అంది అమ్మ. అంతే, అమ్మ ఏం చెప్పిందో నాన్న ఏమన్నారో తనను గురుకులానికి పంపే ఏర్పాట్లు చేశారు. అమ్మకు దూరంగా ఉండాలంటే ఏడుపొచ్చింది. తను ఇంట్లో ఉండే అన్నయ్యలా ఎందుకు చదువుకోకూడదు? పోనీ బడికెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటాని కూడా అంది. ఆ మాట తనన్నప్పుడు అమ్మ తన తల నిమిరి కళ్ళ నీరు పెట్టుకుంది. అంటే అమ్మకి తను వెళ్ళడం బాధగానే ఉందా? ఏమో, తను వెళ్ళిన నెలలోపే అమ్మ చచ్చిపోయిందట. తనకు తెలియనే తెలియదు. సెలవులకి ఇంటికొచ్చే వరకు ఎంతలా ఏడ్చిందో. అమ్మను చూడాలన్న కోరికలనే మిగిలిపోయింది. ఆ తర్వాత తన జీవితంలో కోరికలే లేవు. జాన్ పరిచయం అయ్యేంత వరకు. చదువు ఆగిపోయాక జీవితం శూన్యమనిపించింది. తను చదివిన చదువుకు సార్థకత ఏముంది? అనుకోకుండా ఆ చిన్ని కాన్వెంట్లో చిన్న చిన్న పిల్లలకు పాఠాలు చెప్పబడే ఉద్యోగం వచ్చింది. ఏ కళనున్నాడో నాన్న కాదనలేదు. అప్పటికే చదువు కోసం అన్నయ్య దూరంగా వెళ్ళిపోయాడు. తనకు ఆ ఉద్యోగం పెన్నిదే అనిపించింది. చదివిన చదువుకు సార్థకత, కాస్తో కూస్తో సంపాదన, పసిపిల్లలకు పాఠాలు చెప్పడంలో మానసిక ఆనందం, ఒంటరితనం, ఆలోచనలు కాసింతైనా దూరమవడం అవే కారణాలు కావచ్చు. జాన్తో ఏర్పడ్డ పరిచయం, స్నేహం తనని మరో లోకంలో విహరించేట్టు చేశాయి. జాన్ ఎంతటి సాధు స్వభావుడో అంత తెలివైనవాడు. సైన్స్, ఫిలాసఫీ, చరిత్ర అతనికి ఇష్టమైన సబ్జెక్ట్ అట. ఎంతటి మితభాషో, సమయం వస్తే అంత అనర్గళంగానూ మాట్లాడగల దిట్ట. మీ వంటి ఆడవాళ్లకి ఈ ఉద్యోగాలే మంచివి అన్నాడు మొదట్లో తను పరిచయమైనప్పుడు. అదేం, స్త్రీ తన కాళ్లపై తాను నిలబడ్డానికి ఏ ఉద్యోగమైనా ఒక్కటే అంది తను. ఆ విషయమై జాన్ చాలా మాట్లాడాడప్పుడే. పిల్లల మనస్తత్వం స్త్రీలకే తెలుసు. పైగా వారికున్న సహనం కూడా ఈ వృత్తికి ఎంతో గౌరవాన్నిస్తుంది అంటాడు. ఏ ఆఫీస్లోనో ఒక టైపిస్ట్గా, మెకానికల్గా జీవితాన్ని గడిపేసే కంటే ఈ వృత్తిలో ఎంతో ఆనందము, స్వేచ్ఛ, సంతృప్తి ఉంటాయన్నాడు. క్రమేణా అతని మాటలు నిజమనిపించాయి. అతని మాటల్లో ఏదో ఆకర్షణ కనిపిస్తూ వచ్చింది. అంతటి తెలివితేటలు, ప్రజ్ఞా పాఠవాలు కల వ్యక్తి ఓ చిన్ని ఉద్యోగంలో స్థిరపడిపోవడం తనకేం నచ్చలేదు. పెద్ద చదువులు చదివితే ఎంతటి ఎత్తుకైనా ఎదిగిపోగల సామర్థ్యం కలవాడనిపిస్తోంది. ఆ సంగతి అతనితో అంటే నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది అతను ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్ అని. నిరుద్యోగ సమస్య ఎంత దారుణమైనది అనిపించింది. తల్లి తండ్రి చిన్నతనంలోనే పోతే మేనమామ పెంపకంలో పెరిగి జీవితాన్ని గురించి, వ్యక్తుల మనస్తత్వం గురించి బాగా ఆకళింపు చేసుకున్నాడు. అటువంటి వ్యక్తితో తనకు పరిచయం కలగడం, పరిచయం స్నేహంగా మారడం ఎంత అదృష్టమో అనిపించింది. సృష్టిలో తీయంది స్నేహం ఒక్కటే అన్నారు. తమ స్నేహము అంతటి తీయదనాన్నిచ్చింది అనిపించింది అతి కొద్ది రోజుల్లోనే. ఒకరి వ్యక్తిగత సమస్యలు మరొకరికి చెప్పుకునేంత చనువు, సమస్యలకు పరిష్కారాలు సూచించి స్వతంత్రము కలిగింది ఇద్దరి మధ్య. కానీ స్త్రీ పురుషుల మధ్య ఉన్నది కేవలం స్నేహమే అంటే నమ్మలేదు లోకం. తమ స్నేహాన్ని శంకించింది చుట్టూ ఉన్న లోకం. ఆ విషయమే తను జాన్తో చెబితే, అలా వారనుకుంటే ఆశ్చర్యమేముంది, అలా వారనుకోకపోతేనే ఆశ్చర్యపడాలి అన్నాడు. ఈ మారు తన ఆశ్చర్యపోయింది. అయితే జాన్ కూడా అదే ఉద్దేశంతో తనతో స్నేహం చేస్తున్నాడా అనిపించింది తొలిసారిగా. సృష్టి ఆది నుంచి స్త్రీ పురుషుల మధ్యనున్న శారీరక, మానసిక విభేదాలే వారి మధ్య పరస్పర ఆకర్షణకి కారణాలని చెప్తారు. మరి స్నేహం వేరు, ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఈ మూడు మన మధ్య ఉంటే వాటిని శాశ్వతంగా పొందనుకోవడంలో కూడా తప్పులేదుగా. జాన్ మాటలకి తనలోని ఆశ్చర్యం ద్విగుణీకృతమైంది. తను జాన్ పట్ల ఆకర్షితురాలవటం లేదని చెప్పగలదా? మరి తనంతటి అదృష్టవంతురాలా? సిగ్గుతో తలంచుకుంది తను. నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను సమత. జాన్ మాటలు మంగళవాద్యాల్లా తన చెవుల్లో మార్మోగాయి. ఆ క్షణాన పరిచయం స్నేహంగానూ, స్నేహం ప్రేమగానూ మారొచ్చు.
కానీ ప్రేమ పెళ్లిగా పరిణమించడం తను ఎక్కడో గాని జరగదు. మరి అందుకు తను అంగీకరించగలదా? తనకు తానుగా తన జీవితాన్ని గూర్చిన నిర్ణయాలు తీసుకోగలదా? ఇప్పటికే తండ్రికి తను ఉద్యోగం చేయడం ఇష్టమున్నట్లు కనిపించదు. జాన్తో స్నేహం చేయడం కూడా అతనికి అయిష్టమే. ఎంత ఎదిగినా తనింకా తండ్రి చాటు బిడ్డే. తనొక నిర్ణయం తీసుకోనూ లేదు. ఈ విషయంలో తండ్రిని ఒప్పించనూ లేదు. ఎటూ తోచని స్థితిలో మౌనంగా ఊరుకుంది. ఆ మౌనాన్ని అర్ధాంగీకారంగానైనా కాక పూర్తి అనంగీకారంగా జాన్ భావిస్తే అమ్మో తను భరించగలదా? ఆ రోజు అనుకోకుండా సాయంత్రం మీటింగ్ పెట్టారు స్కూల్లో. మీటింగ్ అయ్యేసరికి 6:30 అయింది. దానికి తోడు వాన. జాన్ తోడుగా ఉన్న లోపల ఏదో భయం, స్త్రీగా సహజమైన భయం. తండ్రి ఏమంటాడోనన్న భయం. అంతకంటే ఇన్నాళ్ళు దాటవేస్తూ వచ్చిన విషయం గురించి జాన్ ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పాలన్న భయం. జాన్ తనని ఇబ్బంది పెట్టలేదు. మీ నాన్నగారు కంగారు పడతారేమో, రిక్షాలో దింపనా అన్నాడు. తనే వద్దని బస్సు కోసం నిలబడింది. తన కోసం జాన్ కూడా తన బస్సును వదిలేసుకుని మరీ నించున్నాడు. 1:30 గడిచాక వచ్చింది బస్సు. ఇల్లు చేరేసరికి 9. బిక్కుబిక్కుమంటూనే లోపలికి అడుగు పెట్టింది. వీధి తలుపులు దగ్గరగానే వేసున్నాయి. తండ్రి గదిలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఆ రోజు. గౌతమ్ దగ్గర నుండి ఉత్తరం రాలేదని బెంగ పెట్టుకునే నాన్న, వీధిలోకి వెళ్ళిన ఆడపిల్ల రాత్రైనా రాలేదే అన్న ఆతృత లేకుండా నిశ్చింతగా నిద్రపోతున్నారంటే నాన్నకి తనంటే ఏ విధమైన ప్రేమ, అభిమానం లేవని అనిపించింది. ఆ రాత్రి ఎన్ని సంఘటనలో గుర్తొచ్చాయి. ఎంతగానో ఏడ్చింది. బేలతనం కన్నీరై కరిగిపోయాక తన మనసులో ధైర్యం స్ఫటికంలా ప్రకాశించింది. స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో కొడుకు అండగా నిలిచి కాపాడతారట. తను యవ్వనంలోకి ప్రవేశించింది. భర్తతోటే తన జీవితం, తనకు అవసరం. ప్రేమాభిమానాల్ని పంచి ఇచ్చే భర్త లభించడం స్త్రీకెంతో అదృష్టం. అంతే. తన నిశ్చయాన్ని వెల్లడించింది. తన నిర్ణయాన్ని అమలు జరిపింది. తను తప్పు చేయలేదన్న నమ్మకం తనకుంది. ఆ నమ్మకమే తనకి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సాంప్రదాయం పట్ల, మత విశ్వాసాల పట్ల ఉన్న నమ్మకాల్ని నేను కాదనను. పెళ్లి ఎలా జరగాలన్నది నీ ఇష్టంపై ఆధారపడి ఉంది అన్నాడు జాన్. జన్మతః క్రిస్టియన్ అయిన జాన్కి అన్ని మతాల పట్ల గౌరవం ఉంది. వివాహం అతి నిరాడంబరంగానూ ఇరువురికి ఆమోదమయ్యే రీతిలో జరిగిపోయింది. అలా దాంపత్య ప్రాంగణంలోకి అడుగిడింది తను. అతని గుండెలపై వాలి నిశ్చింతగా కనులు మూసుకున్న ఆ రాత్రి ఎన్నెన్నో విషయాలు చెప్పాడు జాన్. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు చేయలేడట. సంఘంలో కుటుంబం ముఖ్య పాత్రట. వివాహం ప్రేమపూరితమై 100 ఏళ్ల పంటగా ఉండాలని యేసుప్రభువు ఆకాంక్షట. భార్యాభర్తలు ఒకరినొకరు విధేయులై పరస్పరం ప్రేమించుకుంటూ కాఠిన్యం అన్నది మనసులోకి రానీయకుండా జీవించాలట. ఏ మత సిద్ధాంతమైనా, దేవుని వాక్యమైనా మానవ కళ్యాణానికే, సర్వమానవ సౌభ్రాతృత్వానికేగా అంటాడు జాన్. నేను వాంఛించేది సమతను, నేను కోరుకునేది సమతనే అంటూ చిలిపిగా చూశాడా రోజు. అతని ఒడిలో గువ్వపిట్టే అయింది తను. సుఖప్రదమైన రోజులు ఇట్టే గడిచిపోతాయి. కష్టాల్లో రోజు గడవడమే కష్టమవుతుందట. తండ్రిని గురించిన ఆలోచించినప్పుడల్లా హృదయం దుఃఖంతో పూడుకుపోతుంది. ఆ ఇంట మళ్ళీ కాలు పెట్టకుండా శాసించాడు. ఆ శాసనాన్ని అతిక్రమించలేక మనసుని రాయి చేసుకుంది ఇన్నాళ్ళు. గౌతమ్తో ఆలోచించకుండానే తండ్రిని ఒంటరి చేసి తను తీసుకున్న నిర్ణయం తప్పేమో అనిపిస్తోంది. అప్పుడు దేవుడి మాటగా జాన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏది ఏమైనా ఈ చివరి దశలో తను తండ్రికి అండగా ఉండాలి. గౌతమ్ వచ్చే వరకు తనే కొడుకుగా వ్యవహరించాలి. తండ్రిని రక్షించుకోవాలి. మనసులో కృతనిశ్చయం, కళ్ళల్లో కన్నీరు. కేబుల్ పూర్తిగా చదివేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి గౌతమ్కి. శరీరంలో వణుకు ప్రారంభమైంది. చేష్టలుడిగిన వాడై సోఫాలో కూలబడిపోయాడు. అతని ఆలోచనలన్నీ కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న తండ్రి వైపు పరుగులెత్తడం మొదలుపెట్టాయి. తన తండ్రి జీవితపు చివరి రోజుల్లో ఉన్నాడు. అది వార్త. క్యాన్సర్ వ్యాధి అతన్ని పూర్తిగా తినేసిందని తనకు తెలీదు. అయినా తనేం తెలుసుకోవడానికి ప్రయత్నించాడని, తనిక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఉత్తరాలు రాశాడు తండ్రి. తనే ఏ కొద్దివాటికో సమాధానాలు ఇచ్చాడు. ఆ కొద్ది ఉత్తరాల్లోనూ తను సాధించిన విషయాలు, తన ఎక్స్పెరిమెంట్లు, తన అభివృద్ధి, తన డిగ్రీలే తప్ప తండ్రి ఆరోగ్యం గురించి ప్రశ్నించినట్టే గుర్తులేదు. ఆ తండ్రి దగ్గరే చిన్నతనంలో ఎంత గారాబంగా ముద్దుగా పెరిగాడు తను. తనకు గొప్ప వ్యక్తి కావాలని ఆయన ఆశ. ఆ మేరకు తండ్రికి ఉత్సాహాన్నే కలిగించాడు. అయితే అదొక్కటేనా పుత్రుడిగా తన బాధ్యత? జీవితపు చరమాంకంలో ప్రవేశించిన తండ్రిని కనిపెట్టుకుని ఉండి అతడికి అన్ని విధాలా చేదోడుగా
సహాయకారిగా ఉండాల్సిన బాధ్యత తనకు లేదా? మొదటి నుండి తను బాధ్యతారహితంగానే ఉన్నాడు. బాల్యంలో చదువు, అది తప్పితే మరో దృష్టి ఉండేది కాదు. కాలేజీ చదువు గడిచి మద్రాసు వచ్చాక విజ్ఞాన సముపార్జనలో పోటీ, దీక్ష పెరిగాయి. తనలో తనకు తెలియకుండానే నెల నెల అంతంత డబ్బు తనకెలా వస్తుందోనని కూడా ఆలోచించేవాడు కాదు. తనను చదివించడం తండ్రి బాధ్యత అంతే, అలాగే అనుకునేవాడప్పుడు. అక్కడి చదువు పూర్తయింది. డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. ఒక హోదా గల ఉద్యోగం చేసుకుని జీవించడానికి, కన్నవారిని సంతోషపెట్టడానికి అది చాలు. కానీ తన విజ్ఞాన సముపార్జన అనే దాహానికి అది చాల్లేదు. ఫలితంగా తన విదేశీ ప్రయాణం. వచ్చేటప్పుడు ఎన్ని హితబోధలు చేశాడు తండ్రి. తను ఎంత ఎదిగినా ఆయన దృష్టిలో తానొక బాలుడే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. తల్లి తనకు చిన్నతనం నుండే తల్లి మీద ప్రేమ లేదు. ఆమె ఒక యంత్రమై తనకు అన్నీ అమర్చేది, సేవలు చేసేది, అంతే. ఆమె తనను ప్రేమగా పెంచలేదని తను అనలేడు. ఇంటి దగ్గర తనేం మాట్లాడినా చర్చించినా తండ్రితోనే మాట్లాడేవాడు. తనకు ఊహ తెలిసిన నాటి నుండి తల్లి ఎప్పుడూ విచారవదనంతో అదోలా స్తబ్దుగా ఉండేది. అటువంటి తల్లితో తనేం చనువుగా ఉండేవాడు కాదు. ఇక్కడికి వచ్చే ముందు తను తండ్రికి మాట ఇచ్చాడు. తను గడించిన విజ్ఞానానంతా మాతృదేశ ప్రజల మనోవైజ్ఞానానికి, వికాసానికి ఉపయోగిస్తానని. పైగా తనకు పాశ్చాత్య నాగరికతపై మోజు లేదని కూడా నొక్కి చెప్పాడు. నమ్మించాడు, ఆశ చూపించాడు. కానీ జరిగిందేమిటి? ఏ దేశము మేధావుల్ని, గొప్ప సైంటిస్టుల్ని వదులుకోదు. వచ్చి 2 డాక్టరేట్లు సాధించేసరికి అంతా ఆకాశానికి ఎత్తేశారు. పెద్ద మొత్తం తనకు ఎరచూపి తను సంపాదించిన విజ్ఞానానంతా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు. ఒక నెలలో వారిచ్చేది భారతదేశంలో సంవత్సర కాలంలో కూడా రాదేమో. ఎంతటి మేధావంతుడైనా తన మేధస్సుకు, అభ్యసించిన విద్యకు తగిన హోదా, జీతము అభిలషించక మానడు. అందులో తప్పు కూడా లేదు. తండ్రి అభిప్రాయానికి, ఆశయానికి అది వ్యతిరేకమైన డబ్బు సంపాదన కోసం కొన్నాళ్లైనా ఇక్కడ ఉండక తప్పదనుకున్నాడు. మరోలా కూడా తను తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడేమో. అది పాశ్చాత్య నాగరికత వేషంపై మోజు కాకపోవచ్చు. వచ్చిన చాలా రోజుల వరకు, అంటే డిగ్రీలు సంపాదించే వరకు తను ఒంటరిగానే గడిపాడు. కానీ ఉద్యోగంలో చేరాక మనసుకి, శరీరానికి కాస్తంత విశ్రాంతి, సౌఖ్యము అవసరమనిపించాయి. అలవాటు కాకపోయినా కంపెనీ కోసం తాగడం అలవాటైంది. అది అంతటితో ఆగలేదు. ఆ మత్తులో, ఆ వాతావరణంలో, ఆ వయసులో స్త్రీ సుఖం కూడా అవసరమనిపించింది. తనను కోరి వచ్చిన ఫ్లోరెన్స్తో స్నేహాన్ని పెంచుకున్నాడు. కానీ ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని తానేనాడు అనుకోలేదు, ఆశపడలేదు. కేవలం బయోలాజికల్ నీడ్ కోసం, అంతే. అయితే ఆమె నెల తప్పడం, కావాలని బిడ్డను కనడం తప్పు కాకపోయినా హిందూ సాంప్రదాయానికి, నీతికి అలవాటు పడి అందులోనే పెరిగిన తన మనసు మారుమూలల్లో ఎక్కడో తప్పు చేశాననే భావన. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తను ఆమెను పెళ్లి చేసుకోగలడా? మతాంతరమే కాదు, దేశాంతర వివాహం అవుతుందా అది? ఎప్పటికప్పుడు తండ్రికి తెలియపరచాలనుకున్నాడు. కానీ ఏదో బలహీనత. అందుచేత పూర్తిగా ఉత్తరాలే రాయడం మానుకున్నాడు. మరో 2 ఏళ్లలో తను స్వదేశమే పోవడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికి స్నేహం, అటాచ్మెంట్, బంధుత్వం ఎలా పరిణమిస్తుందో చూడాలి. ఇంతలోనే తండ్రికి చివరి గడియలన్న వార్త. సమత తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇంత ఎత్తుకెదిగిన తను ఆమెకేం చేశాడని? విజ్ఞానం, చదువు, జీవితం నుంచి, బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోవడానికి కాదు. జీవితంలో ధైర్యంగా నిలబడి తనకు, తన వారికి ఉపయోగపడాలి. తండ్రి కడసారి చూపైనా తనకు దక్కుతుందా? గౌతమ్ కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. ఆ నీటిలో బాధ, పశ్చాత్తాపం తడిసి ముద్దవుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో తను విమానమెక్కాలి. జన్మభూమిని, జన్మకు కారణమైన తండ్రిని చూడాలి. దిగ్గున లేచాడు గౌతమ్. దేవాలయంలా ఉండే ఆ ఇంటిని చూడగానే కళ్ళంటా నీళ్లు తిరిగాయి సమతకు. కాళ్ళు వణికాయి. ఏ వార్తను వినాల్సొస్తుందోనన్న భయం ఆమె నరనరాల్లోనూ ఆవహించి ఉంది. ఆమె వెనక మౌనంగా నడుస్తున్నాడు జాన్. అతని చేతిలో సంవత్సరం కూడా నిండని పసివాడు. మెట్లెక్కి వసారా దాటి గుమ్మంలోకి అడుగుపెట్టబోతూ ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఆగిపోయింది సమత. దబ్బపండు రంగు శరీర ఛాయ, 45 ఏళ్లకు దాటిన వయస్సు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, ఎత్తుకు తగ్గ లావు. ఎవరీమే? సమత చూసి ఆమె చటుక్కున కళ్ళొత్తుకొని రామ్మా రా అంటూ లోనికి పిలిచింది. అప్పుడు చూసింది సమత ఆమె చేతిలోని స్టెతస్కోపును, టేబుల్పై ఉన్న మందుల కిట్ను. డాక్టర్, మా నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? సమత గొంతు దుఃఖంతో పూడుకుపోతోంది.
ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. కళ్ళతోనే ఆ పక్క గదిలోని ఆయన వంక చూపించింది. సమత అటు అడుగు వేసేలోగానే అంది, చూడమ్మా, ఆయన ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నారు. మరో అరగంటలో మెలకు రావచ్చు. అప్పటి వరకు ఆయన్ని కదిలించకుండా ఉంటే మంచిది అంది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా అలాగే అన్నట్లు తలూపింది సమత. నీ పేరేమిటమ్మా? సమత అని జవాబు చెప్పి ఆ వెంటనే వీరు మావారంటూ జాన్ని కూడా పరిచయం చేసింది. చూడమ్మా సమత, ఒక్క మాట అంటూ కుడివైపు గదిలోకి నడిచిందామె. అనుమానంగా ఒక్కసారి ఆమె వంక జాన్ వంక చూసి ఆమె వెనకే వెళ్ళింది సమత. కాశ్యప్కి మీరెంతమంది పిల్లలు? ఆమె నోటి నుండి వెలువడ్డ ఆ ప్రశ్నకు మరింత ఆశ్చర్యపోయింది సమత. నేను అన్నయ్య ఇద్దరమే. అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడు అంది. మీ అమ్మగారు? మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. నాన్నే మమ్మల్ని పెంచి ఇంత వాళ్ళని చేశాడు. నా పెళ్లి విషయంలో నాన్న పట్టుదల వహించి నన్ను దూరం చేశాడు. మీరు కబురంపే వరకు నాకు ఈ పరిస్థితి తెలీదు అని ఆమె మౌనం చూసి తిరిగి తనే అంది సమత. డాక్టర్లలోనూ మంచివాళ్ళుంటారని విన్నాను, కానీ మానవత్వమున్న మహానుభావులు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు శ్రద్ధ తీసుకోకపోతే నాన్న ఏమయ్యేవారో. నేను వృత్తిరీత్యా డాక్టర్ని అయినా సంఘంలో నేను నీలాంటి మనిషినేనమ్మా. జీవితంలో విలువైనవి ఆశించినవి పొందలేని నిర్భాగ్యపు స్త్రీని కూడా. ఆమె కళ్ళల్లో నీళ్లూరటం చూసి చలించింది సమత. డాక్టర్, మీరు 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 అని గౌరవించనక్కర్లేదమ్మా. నీకు పిన్ని లాంటిదాన్ని. మీ నాన్న మాకు దూరపు బంధువు. చిన్నప్పుడు నేనంటే మీ నాన్నకెంత అభిమానమో. ఆ తీపి జ్ఞాపకాలే నాలో ఈ ఆవేదనకు కారణమమ్మా, మరేం కాదు. వైద్య వృత్తికి అంకితమైపోయిన నాకు మీ నాన్న ఈ విధంగా తారసపడ్డాడు. కళ్ళెత్తి పలకరింపుగా నవ్వితే అంతే చాలనుకుంటున్నాను అని అనకూడని మాటేదో అనేసినట్లు తడబడి సర్దుకుని ఆయన దగ్గరున్న డైరీలో నీ అడ్రస్ను చూసి కబురంపాను. నేనిప్పుడే అరగంటలో వస్తాను, నాన్నను చూస్తుండమ్మా అంటూ ముఖంలో మారుతున్న రంగుల్ని సమతకు చూపడం ఇష్టం లేనట్లు వెనుదిరిగింది. డాక్టర్, మీ పేరు? వసంత అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిందామె. వసంత ఎవరో, తండ్రికి ఆమెకు మధ్యనున్న బంధుత్వమేమిటో సమతకు అర్థం కాలేదు. ఏమైనా ఆమె తన పాలిట దేవత అనుకుంది మనసులో. శరీరంలో కాస్త కదలిక వచ్చిన తండ్రి కళ్ళల్లోకి ఆశగా చూసింది సమత. అతని కళ్ళల్లో కాకుండా అనుభవాలతో నిండిన బావుల్లా కనిపించాయి ఆమెకు. లోగుడ్లు కదిలించి బరువుగా కనురెప్పలెత్తాడు కాశ్యప్. ఎదురుగా తన కళ్ళల్లోకి ఆశగా చూస్తూ సమతను గుర్తించినట్లు అతని కళ్ళు మీనాల్లా మిలమిలలాడాయి. ఆ వెంటనే ఓ నిట్టూర్పు విడిచి బాధగా మూల్గాడు. గుండెల్లో నిండి పొంగిన బాధ అతని కళ్ళల్లో ఊరడం మొదలుపెట్టింది. నాన్నా అంటూ బావురుమంది సమత. అతని ఛాతీపై ఆమె చేతులు ఆర్తితో పరుగులెత్తాయి. కాశ్యప్ గుండెల్లోంచి దొంతరలుగా దుఃఖం. అతని గుండెలు ఎగిసెగిసి పడ్డాయి. కళ్ళ నుండి 2 కన్నీటి బిందువులు చెంపల మీదుగా జారాయి. అంతలోనే వెక్కిళ్ళు. పెదాలు కదిపి ఏదో సైగ చేశాడామెకు. అది గ్రహించిన జాన్ పిల్లవాడినక్కడనే దింపి లోపలికి పరిగెత్తాడు. గూట్లోని గ్లాస్ తీసుకుని కూజా దగ్గరికి వెళ్ళాడు. అందులో నీళ్లు నింపుకొని ఎన్నాళ్లైందో. మంచినీళ్ల బిందె కూడా ఖాళీగానే వెక్కిరించింది. జాన్ అడుగులు తడబడ్డాయి. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి అతనికి. జాన్ చూపు గది 4 మూలలకు పరిగెత్తింది. ఈశాన్య మూలగా ఉన్న దేవుడి మందిరంపై నిలిచిందా చూపు. గీత బోధించే కృష్ణుడు, ఓంకారం నడుమ వెంకటేశ్వర స్వామి, విద్యల తల్లి సరస్వతీదేవి పెద్ద పెద్ద పటాలలో. ఆ క్రింద సింహాసనం, తొట్టె పక్కన రాగి చెంబులో సీలు వేసిన గంగ, పవిత్ర కాశీ గంగ. చటుక్కున అటువైపు నడిచాడు. వంగి గంగను తీయబోయి ఆగాడు. మనసులో ఏదో సంశయం, ఆ వెంటనే ధైర్యం. ఒక్క క్షణం గుండెల మీద చేయి వేసుకుని క్రీస్తును తలుచుకున్నాడు. ఆ వెంటనే గంగా జలాన్ని తీసుకుని సీల్ తీసి పరిగెత్తుకెళ్ళాడు. కాశ్యప్ గుండెల్లోంచి ఉధృతంగా వెక్కిళ్ళు. కలసం వంపి అతని నోట్లోకి గంగను ధారగా పోశాడు. అతని చేతులకు సమత చేతులు జతపడ్డాయి. పవిత్ర గంగా జలం కాశ్యప్ నోటి గుండా కడుపులోకి చల్లగా జారిపోతోంది. అతని ముఖంలో ఏదో గొప్ప వెలుగు. కనురెప్పలు పూర్తిగా విప్పి చూశాడు. ఎదురుగా సమత, ఆ పక్కనే జాన్. అతని కళ్ళల్లోనూ మనసులోనూ సంతృప్తి. వారి వంక చూస్తూనే ఉన్నాడు జాన్. కరుణామయుడిలా సమత అన్ని మతాల మమతానుబంధంగా. కనురెప్పలు దించి ఆమె ఒడిలోకి చూశాడు. నీ మనవడు నాన్న అంటోంది సమత దుఃఖంలోంచి తెచ్చుకున్న సంతోషంతో. కాశ్యప్ చూస్తూనే ఉన్నాడు. అతనికేదో అంతా కొత్తగా ఉంది. మతాలకు అతీతమైన మమతానురాగాలు వెల్లివిరిసే లోకంలో కనులు విప్పి కదలాడుతున్నట్లుంది. సమత ముఖంలో అతనికి ఈశ్వరుడు కనిపించాడు.
ఆ క్షణంలోనే అల్లా దర్శనమిచ్చాడు. జాన్ ముఖంలో కరుణామయుడైన యేసు, పసివాడి ముఖంలో ఈశ్వరుడు, అల్లా, యేసు ముగ్గురు దారమందలి మణుల వలె వివిధ జాతి మతములకు చెందిన ప్రాణులన్నీ పరమాత్మైన నాయందే కూర్చబడినవి అన్న గీతలోని కృష్ణుని బోధ అతని మదిలో మెదిలింది. ఈశ్వర్, అల్లా, తేరా నామ్. దూరం నుంచి సన్నగా పాట వినిపిస్తోంది అతనికి. అతని కళ్ళు శాశ్వతంగా మూతలు పడ్డాయి. సమాప్తం. ఈశ్వర్, అల్లా, తేరే నామ్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.